బ్లాక్ బస్టర్ అనౌన్స్మెంట్. మీరు కని విని ఎరుగని రీతిలో ఎల్టీఎక్స్ క్లాసెస్లో యూపీఎస్సీ ఇన్ఫినిటీ ఆఫ్లైన్లో విశాఖపట్నంలో అతి తక్కువ ప్రైస్కి మనం అందిస్తున్నాం. జస్ట్ 45,000 రూపీస్కి లైఫ్ టైం వ్యాలిడిటీతో మనం మన కోర్స్ అందిస్తున్నాం. దిస్ ఈజ్ ద లోయెస్ట్ ఫీ ఎవర్ ఫర్ అన్ ఆఫ్లైన్ కోర్స్. న్యూ బ్యాచెస్ 1st January నుంచి ఫ్రెష్గా స్టార్ట్ అవుతున్నాయి. ఇంట్రెస్ట్ ఉన్న స్టూడెంట్స్ టైం వేస్ట్ చేయకుండా ఈ నెంబర్కి మీరు ఇమీడియట్గా కాల్ చేసి మాట్లాడవచ్చు. వీటితో పాటు ఈ ఆఫ్లైన్ కోర్స్తో మీకు కాంప్లిమెంటరీగా ఎన్సీఆర్టీ ఫౌండేషన్, కరెంట్ అఫైర్స్, మెయిన్స్ ఆన్సర్ రైటింగ్ మాడ్యూల్, ప్రిలిమ్స్ టెస్ట్ సిరీస్, ఈ 4 ఆన్లైన్ కోర్సెస్ మీకు ఫ్రీగా వస్తాయి. యూ విల్ గెట్ దీస్ 4 ఆన్లైన్ కోర్సెస్ యాజ్ కాంప్లిమెంటరీ. ఈ 4 కూడా మీకు కాంప్లిమెంటరీగా వస్తాయి. సో మేక్ యూజ్ ఆఫ్ దిస్ వండర్ఫుల్ ఆపర్చునిటీ. ఈ వండర్ఫుల్ ఆపర్చునిటీని ఉపయోగించుకొని మీరు ఆఫ్లైన్లో మీ కోర్సెస్, మీ ప్రిపరేషన్ మీరు హ్యాపీగా కంటిన్యూ చేయొచ్చు. నేను పర్సనల్గా మిమ్మల్ని గైడ్ చేస్తాను. ఇంట్రెస్ట్ ఉన్న స్టూడెంట్స్కి ఎప్పుడు కూడా నా గైడెన్స్ అనేది అందుబాటులో ఉంటుంది. హలో స్టూడెంట్స్, అత్యద్భుతమైన ఆఫర్తో మీ ముందుకు ఎల్టీఎక్స్ క్లాసెస్ వస్తుంది. ది అల్టిమేట్ యూపీఎస్సీ జిఎస్ ఫౌండేషన్ కోర్స్. మీ ఎంటైర్ యూపీఎస్సీ సిలబస్ ఎస్ఏ, జనరల్ స్టడీస్ 1, 2, 3, 4 మొత్తం యూపీఎస్సీ సిలబస్ అంతా ఇక్కడ జనరల్ స్టడీస్ పోర్షన్ అండ్ ఎస్ఏతో పాటు కవర్ చేస్తుంది ఇన్ లైవ్ అండ్ రికార్డెడ్ ఫార్మాట్లో. ఫీజు చూసారా, అతి తక్కువ, ఓన్లీ 17,999. 18,000 రూపాయలకే మీకు మొత్తం యూపీఎస్సీ సిలబస్ జిఎస్ అండ్ ఎస్ఏతో పాటు కవర్ చేస్తున్న బ్యూటిఫుల్ కోర్స్ ఇన్ లైవ్ అండ్ రికార్డెడ్ ఫార్మాట్లో. ఈ నెంబర్కి మీరు కాంటాక్ట్ చేయొచ్చు, లేదా మన వెబ్సైట్లో లేదా మన యాప్లో, ఐడియల్గా మన యాప్లో మీరు డైరెక్ట్గా పర్చేస్ చేయొచ్చు. యూ కెన్ జస్ట్ సర్చ్ జిఎస్ ఫౌండేషన్ అని మన యాప్లో మీరు సర్చ్ చేస్తే ఈ కోర్స్ వచ్చేస్తుంది. మీరు యూ కెన్ చూజ్ ద వ్యాలిడిటీ యూ వాంట్. దీంతో మీకు 1 year వ్యాలిడిటీ కూడా వస్తుంది. ఎడిషనల్ వ్యాలిడిటీ కావాలన్నా యూ కెన్ ఆల్సో చూస్ డిఫరెంట్ ప్లాన్స్ అకార్డింగ్ టు యువర్ నీడ్. మీ నీడ్కి తగ్గట్టుగా మీరు ప్లాన్స్ చూస్ చేసుకొని ప్లగ్ అండ్ ప్లే మీరు చేసుకోవచ్చు. సూపర్బ్ ఆపర్చునిటీ, డోంట్ మిస్ దిస్ స్టూడెంట్స్. Most important news of the day: Supreme Court upholds repeal of Jammu and Kashmir's special status. సో జమ్మూ అండ్ కాశ్మీర్ స్పెషల్ స్టేటస్ని అబ్రోగేట్ చేస్తూ ఆర్టికల్ 370ని అబ్రోగేట్ చేస్తూ తీసుకున్న నిర్ణయాన్ని సుప్రీంకోర్టులో ఛాలెంజ్ చేయడం జరిగింది. అయితే సుప్రీంకోర్టు ఆ నిర్ణయాన్ని అప్హోల్డ్ చేసింది. అప్హోల్డ్ అంటే అర్థం ఏంటంటే డిఫెండ్ చేసింది. రిపీల్ అంటే అబ్రోగేషన్, క్యాన్సిలేషన్, రివోకేషన్ అనే మీనింగ్ వస్తుంది. అయితే సో ఈ న్యూస్కి సంబంధించి మనం కంప్లీట్గా అనాలిసిస్ చేద్దాం. సో అనాలిసిస్లో భాగంగా ఫస్ట్ బ్యాక్గ్రౌండ్ ఆఫ్ ద స్టోరీ మనం తెలుసుకొని తర్వాత ఈ న్యూస్ని మనం అనలైజ్ చేద్దాం. సో లెట్స్ లుక్ ఎట్ బ్యాక్గ్రౌండ్ ఆఫ్ ద స్టోరీ. బ్యాక్గ్రౌండ్ ఆఫ్ ద స్టోరీ అంటే ఫస్ట్ అసలు ఆర్టికల్ 370 అంటే అర్థం ఏంటి? ఓకే, మనం ఫస్ట్ తెలుసుకోవాల్సింది ఏంటి, వాట్ ఈజ్ ఆర్టికల్ 370, దాంట్లో ఏముంది, ఇది మనం ఫస్ట్ తెలుసుకోవాల్సిన అంశం. దీని తర్వాత దీన్ని సెంటర్ ఎలా అబ్రోగేట్ చేసింది, హౌ వాజ్ ఇట్ అబ్రోగేటెడ్, ఏ రకంగా దీన్ని అబ్రోగేట్ చేయడం అనేది జరిగింది, అండ్ వాట్ ఆర్ ద ఇష్యూస్, ఆ అబ్రోగేషన్లో ఇష్యూస్ ఏంటి, అండ్ ఫైనల్గా సుప్రీంకోర్టు వర్డిక్ట్ ఏం చెప్పింది. ఇవి మనం ఇవాళ చూడబోతున్న అంశాలు. సో ఫస్ట్ది ఆర్టికల్ 370 గురించి మనం తెలుసుకోవాలి. ఆర్టికల్ 370 అనేది మనకి జమ్మూ అండ్ కాశ్మీర్ అనే రాష్ట్రానికి ఒక స్పెషల్ స్టేటస్ ఇస్తుంది. స్పెషల్ స్టేటస్ అనేది ఇస్తుంది అంటే మిగిలిన రాష్ట్రాలతో పోలిస్తే దానికి కొన్ని స్పెషల్ స్టేటస్ అండ్ స్పెషల్ ఫీచర్స్ అనేవి ఉన్నాయి. ఏంటి ఆ స్పెషల్ స్టేటస్, స్పెషల్ ఫీచర్స్ అంటే, ఒకటి దానికంటూ సెపరేట్ కాన్స్టిట్యూషన్ ఉండడం, జమ్మూ అండ్ కాశ్మీర్కి సెపరేట్ కాన్స్టిట్యూషన్ ఉండడం, అలాగే దే హ్యావ్ రెసిడ్యువరీ పవర్ ఆఫ్ లెజిస్లేషన్. రెసిడ్యువరీ పవర్ ఆఫ్ లెజిస్లేషన్ అంటే అర్థం ఏంటమ్మా అంటే, మనకి ఏ లిస్టులోనూ లేని అంశాలు ఏవైతే ఉంటాయో, ఇప్పుడు మామూలుగా మనం తీసుకుంటే యూనియన్ లిస్టు, కన్కరెంట్ లిస్టు, స్టేట్ లిస్ట్ అని ఉంటాయి. ఈ మూడింట్లోనూ లేనిది రెసిడ్యువల్ అవుతుంది. రెసిడ్యువల్ లిస్ట్లో ఉన్న అంశాలపైన అంటే ఈ మూడు లిస్టులో లేకుండా ఉన్న అంశాలు ఏవైనా ఉంటే వాటిపైన లెజిస్లేషన్ చేసే అధికారం సెంటర్కి ఉంటుంది నార్మల్గా. కానీ జమ్మూ అండ్ కాశ్మీర్లో మాత్రం రెసిడ్యువల్ ఐటమ్స్ పైన లెజిస్లేషన్ చేసే అధికారం జమ్మూ అండ్ కాశ్మీర్ లెజిస్లేచర్కి మాత్రమే ఉంటుంది. అది ఒకటి. అలాగే రిక్వైర్మెంట్ ఆఫ్ ఇట్స్ కన్సెంట్,
ఇది చాలా ఇంపార్టెంట్ పాయింట్. రిక్వైర్మెంట్ ఆఫ్ ఇట్స్ కన్సెంట్. కన్సెంట్ అంటే అప్రూవల్. దేనికి? ఓకే, రిక్వైర్మెంట్ ఆఫ్ ఇట్స్ కన్సెంట్ టు సమ్ లెజిస్లేటివ్ సబ్జెక్ట్స్. టు సమ్ లెజిస్లేటివ్ సబ్జెక్ట్స్ బిఫోర్ పార్లమెంట్ కెన్ మేక్ ఏ లా. బిఫోర్ పార్లమెంట్ కెన్ మేక్ ఏ లా ఆన్ దెమ్. అంటే కొన్ని లెజిస్లేటివ్ సబ్జెక్ట్స్ పైన పార్లమెంట్ చట్టం చేసే ముందు వాళ్ళ కన్సెంట్ అనేది తీసుకోవాల్సిన రిక్వైర్మెంట్ కూడా ఉంది. సో ఇలాంటి ఆస్పెక్ట్స్ అన్నీ కూడా ఆర్టికల్ 370 జమ్మూ అండ్ కాశ్మీర్కి ఇస్తున్నాయి. అయితే ఇదే ఆర్టికల్లో వీ హ్యావ్ అన్ ఆర్టికల్ సబ్ క్లాజ్ 370 క్లాజ్ 3. 370 క్లాజ్ 3 టాక్స్ అబౌట్ అబ్రోగేషన్. అంటే ఈ ఆర్టికల్ని ఏ రకంగా మనం అబ్రోగేట్ చేయొచ్చు. అబ్రోగేషన్ లేదా రిపీల్ అని అంటాం. అబ్రోగేషన్ చేయడానికి ప్రొసీజర్ ఏంటి? హూ కెన్ అబ్రోగేట్ ఇట్? ఇట్ క్యాన్ బి అబ్రోగేటెడ్ బై ప్రెసిడెంట్. ఇట్ క్యాన్ బి డన్ బై ప్రెసిడెంట్. కాకపోతే ఈ ఆర్టికల్ క్లాజ్ 3లో ఏం రాశారంటే బేస్డ్ ఆన్ రికమెండేషన్ based on the recommendation of Constituent Assembly. కాన్స్టిట్యూయెంట్ అసెంబ్లీ రికమెండ్ చేస్తే ప్రెసిడెంట్ దీన్ని అబ్రోగేట్ చేయొచ్చు అని చెప్పారు. అసలు కాన్స్టిట్యూయెంట్ అసెంబ్లీ అంటే అర్థం ఏంటి? ద వన్ రెస్పాన్సిబుల్ ఫర్ డ్రాఫ్టింగ్ జేఎండ్కే కాన్స్టిట్యూషన్. జమ్మూ అండ్ కాశ్మీర్ కాన్స్టిట్యూషన్ని డ్రాఫ్ట్ చేయడానికి రెస్పాన్సిబుల్గా ఉన్న కమిటీ లేదా ఒక టీమ్ ఆఫ్ పీపుల్ కాన్స్టిట్యూయెంట్ అసెంబ్లీ. అలాగే మనకి ఇండియన్ కాన్స్టిట్యూషన్కి ఎలాగైతే కాన్స్టిట్యూయెంట్ అసెంబ్లీ 1946 నుంచి 1949 వరకు వర్క్ చేసి కాన్స్టిట్యూషన్ తయారు చేశారు, అలాగే జమ్మూ అండ్ కాశ్మీర్ కాన్స్టిట్యూషన్ని తయారు చేసిన ఈ గ్రూప్ ఆఫ్ పీపులే కాన్స్టిట్యూయెంట్ అసెంబ్లీ. వాళ్ళ రికమెండేషన్ బేస్ చేసుకొని ప్రెసిడెంట్ ఈ ఆర్టికల్ని అబ్రోగేట్ చేయొచ్చు. అంటే జమ్మూ అండ్ కాశ్మీర్ కొన్ని స్పెషల్ స్టేటస్ని రిమూవ్ చేయొచ్చు అని ఇదే ఆర్టికల్లో ఆర్టికల్ క్లాజ్ 3లో చెప్పడం జరిగింది. అయితే తర్వాత ఏం జరిగిందంటే ఇట్ వాజ్ డిజాల్వ్డ్. ఈ కాన్స్టిట్యూయెంట్ అసెంబ్లీ అనేది డిజాల్వ్ అయిపోయింది. ఇది డిజాల్వ్ అయిపోయింది. జమ్మూ అండ్ కాశ్మీర్కి సెపరేట్ కాన్స్టిట్యూషన్ వచ్చిన తర్వాత దాని పని అయిపోయిందని చెప్పి దట్ పర్టికులర్ ఆర్గన్ అనేది డిజాల్వ్ అయిపోయింది. సో నౌ ఇప్పుడు ఈ ఆర్టికల్ 370 అనేది రద్దు చేయడం కుదురుతుందా కుదరదా అనేది సమస్య. ఇప్పుడు ఆర్టికల్ 370 రద్దు చేయాలంటే ఏం కావాలి మనకి? కాన్స్టిట్యూయెంట్ అసెంబ్లీ అనేది ప్రెసిడెంట్కి రికమెండ్ చేయాలి. Based on this recommendation, President can abrogate it. ప్రెసిడెంట్ దీన్ని అబ్రోగేట్ చేయొచ్చు. అయితే ఇప్పుడు కాన్స్టిట్యూయెంట్ అసెంబ్లీయే లేదు కాబట్టి, సో ఈ కాన్స్టిట్యూయెంట్ అసెంబ్లీయే లేదు కాబట్టి మరి ప్రెసిడెంట్కి రికమెండ్ చేసే ఆర్గనైజేషనే లేదు, దట్ ఆర్గనే లేదు. కాబట్టి ఈ ఆర్టికల్ అనేది పర్మనెంట్, ఇది మరి తీయడానికి అవ్వదు అని రెస్పాండెంట్స్ పిటిషన్ వేసిన వాళ్ళు అన్నారు. పిటిషన్ వేసిన వాళ్ళు పిటిషనర్స్ ఆర్గ్యుమెంట్ అనమాట. ఈ ఆర్గ్యుమెంట్ ఏంటది? ఈ ఆర్టికల్ని అసలు తీయడానికే లేదు, ఇది పర్మనెంట్, ఎందుకంటే ప్రెసిడెంట్కి రికమెండ్ చేసే ఆర్గనే ఇప్పుడు లేదు కాబట్టి అని చెప్పడం జరిగింది. దీన్ని గవర్నమెంట్ ఏ రకంగా కౌంటర్ చేసింది, గవర్నమెంట్ చేసిన దాన్ని సుప్రీంకోర్టు ఏ రకంగా సమర్థించింది అనేది మనం తర్వాత మాట్లాడదాం. బట్ ఫర్ నౌ ఐ వాంట్ యూ టు రిమెంబర్ దీస్ ఆస్పెక్ట్స్. ఇది మీరు గుర్తుపెట్టుకోవాలి. అయితే ఇప్పుడు ఫస్ట్ పార్ట్ అయింది కదా మనకి, ఆర్టికల్ 370 కదా ఏంటో చూసాం. ఇప్పుడు నెక్స్ట్ పార్ట్, అసలు గవర్నమెంట్ ఏ రకంగా ఆర్టికల్ 370ని అబ్రోగేట్ చేసిందనేది ఇప్పుడు చూద్దాం. నెక్స్ట్ పార్ట్ ఏంటి? ఏ రకంగా ఆర్టికల్ 370ని గవర్నమెంట్ అబ్రోగేట్ చేసిందనేది మనం చూద్దాం. ఓకేనా? సో గవర్నమెంట్ తీసుకున్న స్కీమ్ ఆఫ్ యాక్షన్ ఎలా ఉంది, ఎంత తెలివిగా ప్రభుత్వం దీన్ని చేయగలిగింది అనేది మనం ఒకసారి చూద్దాం. సో 2018లో మనకి జమ్మూ అండ్ కాశ్మీర్లో ఏమైందంటే గవర్నర్స్ రూల్ ఇంపోజ్ చేశారు. పొలిటికల్ బ్రేక్ డౌన్ అవ్వడం వల్ల గవర్నర్స్ రూల్ అనేది ఇంపోజ్ చేయడం జరిగింది. గవర్నర్స్ రూల్ ఇన్ జమ్మూ అండ్ కాశ్మీర్. సో తర్వాత మనకి నెక్స్ట్ స్టెప్ ఏమైంది? గవర్నర్స్ రూల్ తర్వాత 2018లోనే అదే 2018లో డిసెంబర్కి వచ్చేసరికి గవర్నర్స్ రూల్ ప్లేస్లో ప్రెసిడెంట్స్ రూల్ వచ్చింది. ప్రెసిడెంట్స్ రూల్ అనేది జమ్మూ అండ్ కాశ్మీర్లో రావడం జరిగింది December 19th. సో 2019లో మనకి 6 months కదా చేస్తారు, ఎక్స్టెండెడ్ ప్రెసిడెంట్స్ రూల్ ఎక్స్టెండెడ్ బై 6 months. ఇంకో 6 months ప్రెసిడెంట్స్ రూల్
ఎక్స్టెండ్ చేయడం జరిగిందనమాట. ఓకేనా, జూన్ 12 కల్లా అయిపోవాలి అది, దాన్ని ఎక్స్టెండ్ చేయడం జరిగింది. తర్వాత అసలు స్టోరీ మొదలైంది. 2019లో ద ట్రూ స్టోరీ స్టార్టెడ్. 2019లో ఏం జరిగిందంటే 5th ఆగస్ట్ రోజు, ఇది చాలా ఇంపార్టెంట్. 2019 5th ఆగస్ట్ రోజు అప్పటి ప్రెసిడెంట్ రామ్నాథ్ కోవింద్ ఏం చేశారంటే ఒక సిఓ కాన్స్టిట్యూషనల్ ఆర్డర్ 272 ఇష్యూ చేశారు. ఈ కాన్స్టిట్యూషనల్ ఆర్డర్ 272 ఇష్యూ చేయడం ద్వారా ప్రెసిడెంట్ ఏం చేశారు, సో ఈ ఆర్డర్ ద్వారా ఆర్టికల్ 367 అమెండ్ చేశారు. ఈ ఆర్డర్ ద్వారా ఆర్టికల్ 367 అమెండ్ చేశారు. సో ఆర్టికల్ 367 స్పెషాలిటీ ఏంటి, ఇట్ ఈజ్ అన్ ఇంటర్ప్రిటేటివ్ ఆర్టికల్. ఇట్ టాక్స్ అబౌట్ ఇంటర్ప్రిటేషన్ ఆఫ్ ద కాన్స్టిట్యూషన్. కాన్స్టిట్యూషన్ ఎలా ఇంటర్ప్రిట్ చేయాలని దీంట్లో ఉంది. దీన్ని అమెండ్ చేయడం ద్వారా ఆర్టికల్ 370 క్లాజ్ 3లో మనకి ఏదైతే ఉంది, కాన్స్టిట్యూయెంట్ అసెంబ్లీ ఆఫ్ జమ్మూ అండ్ కాశ్మీర్ అని ఏదైతే మనం చూస్తున్నామో దాన్ని వేరే రకంగా చదవాలి అని చెప్పారు. ఎలా చదవాలి, లెజిస్లేటివ్ అసెంబ్లీ ఆఫ్ జమ్మూ అండ్ కాశ్మీర్గా దాన్ని చదవాలి. దాని మీనింగ్ అది అని చెప్పి ఈ అమెండ్మెంట్ చెప్తుంది. సో దీనివల్ల ఏమైంది, ఆర్టికల్ 370 క్లాజ్ 3లో కాన్స్టిట్యూయెంట్ అసెంబ్లీ రికమెండేషన్స్ని బేస్ చేసుకొని ప్రెసిడెంట్ అబ్రోగేట్ చేయొచ్చు అనే మీనింగ్ కాన్స్టిట్యూయెంట్ అసెంబ్లీ ప్లేస్లో లెజిస్లేటివ్ అసెంబ్లీని బేస్ చేసుకొని, లెజిస్లేటివ్ అసెంబ్లీ ఇచ్చిన రికమెండేషన్స్ని బేస్ చేసుకొని ప్రెసిడెంట్ అబ్రోగేట్ చేయొచ్చు అనే మీనింగ్కి మారిందనమాట ఈ పర్టికులర్ కాన్స్టిట్యూషనల్ ఆర్డర్ 272 వల్ల. ఆ తర్వాత సబ్సీక్వెంట్గా ఏం జరిగిందంటే మనకి ఇది జరిగిన తర్వాత మనకి లోక్సభ అండ్ రాజ్యసభ రెండు కూడా స్టాట్యూటరీ రెజల్యూషన్ని పాస్ చేసేసాయి. తీర్మానాన్ని పాస్ చేసేసాయి అనమాట. దేనికి పాస్ చేసాయి, ఇది ఆల్రెడీ ఫస్ట్ రాజ్యసభలో అప్రూవ్ అయిపోయింది. రాజ్యసభలో అప్రూవ్ అయిపోయిన తర్వాత లోక్సభకు వచ్చింది. లోక్సభలో కూడా స్టాట్యూటరీ రిజల్యూషన్ ఫర్ అబ్రోగేషన్ ఆఫ్ దిస్, ఈ ఆర్టికల్ 370 అబ్రోగేట్ చేయండి అని ఒక రెజల్యూషన్ వీళ్ళు పాస్ చేసి ఇది ప్రెసిడెంట్ గారికి పంపించడం జరిగింది. ఇట్ వాజ్ సెంట్ టు ప్రెసిడెంట్. నో ప్రెసిడెంట్కి కావాల్సిన రికమెండేషన్ వచ్చేసినట్టే. ఎలా వచ్చింది సార్, ఇక్కడ మనకు కావాల్సింది ఏంటి, లెజిస్లేటివ్ అసెంబ్లీ రికమెండేషన్ కదా కావాలి. ఇప్పుడు వస్తుంది పార్లమెంట్ రికమెండేషన్ కదా. పార్లమెంట్ రికమెండేషన్ని బేస్ చేసుకొని ఎలా చేస్తారు, లెజిస్లేటివ్ అసెంబ్లీ రికమెండేషన్ బేస్ చేసుకొని కదా చేయాలని మీకు డౌట్ వస్తుంది. కానీ మీరు ఒకసారి గమనిస్తే ఇక్కడ ఏం జరిగింది, మనకి ప్రెసిడెంట్స్ రూల్ అక్కడ అప్లై అవుతుంది. ప్రెసిడెంట్స్ రూల్ అప్లై అవుతున్నప్పుడు లెజిస్లేటివ్ అసెంబ్లీ పనిచేయదు. మరి లెజిస్లేటివ్ అసెంబ్లీ ప్లేస్ ఎవరు తీసుకుంటారు, పార్లమెంట్ తీసుకుంటుంది. సో ఆ రాష్ట్రానికి సంబంధించి ఏదైనా చట్టం చేయాలంటే ఎవరు చేస్తారు, పార్లమెంట్ చేస్తుంది. అర్థమవుతుంది మీకు, ఆ రాష్ట్రానికి సంబంధించిన చట్టాలు పార్లమెంట్ చేస్తాయి. సో కాబట్టి ఇది మెయిన్ పాయింట్, ఇక్కడ పార్లమెంట్ అనేది ఇంపార్టెంట్ రోల్ ప్లే చేసే పొజిషన్ మనకు వచ్చేసింది. సో పార్లమెంట్ అనేది మనకి చట్టం చేయడం లేదా లెజిస్లేటివ్ అసెంబ్లీ పొజిషన్ని పార్లమెంట్ తీసుకుంది. సో పార్లమెంట్ ఏమో రికమెండ్ చేసింది ప్రెసిడెంట్కి, అండ్ ఇమీడియట్లీ ఆన్ ద వెరీ నెక్స్ట్ డే 2019లోనే 6th ఆగస్ట్ రోజున, మరుసటి రోజున, అండ్ రామ్నాథ్ కోవింద్ గారు ఇంకొక కాన్స్టిట్యూషనల్ ఆర్డర్ ఇష్యూ చేయడం అనేది జరిగింది. అండ్ దట్ ఈజ్ కాన్స్టిట్యూషనల్ ఆర్డర్ 273. యూజింగ్ దిస్ ఆర్టికల్ 370 was abrogated. దీన్ని అబ్రోగేట్ చేయడం అనేది జరిగింది. ఓకేనా, ఆర్టికల్ 370 కంప్లీట్గా అబ్రోగేట్ చేసేసి జమ్మూ అండ్ కాశ్మీర్కు ఉన్న స్పెషల్ స్టేటస్ అనేది రిమూవ్ చేయడం జరిగింది. స్పెషల్ స్టేటస్ అనేది కంప్లీట్గా రిమూవ్డ్. దిస్ ఈజ్ వాట్ ది ఆర్టికల్ 6th ఆగస్ట్ రోజు జరిగిన కార్యక్రమం. రామ్నాథ్ కోవింద్ గారు 273 కాన్స్టిట్యూషనల్ ఆర్డర్ ద్వారా ఈ పని చేయడం అనేది జరిగిందనమాట. ఎక్సెప్ట్ క్లాజ్ 1 తప్పితే రిమైనింగ్ అంతా కూడా అబ్రిగేట్ అయిపోయింది. క్లాజ్ 1లో ఏముంది అంటే కాన్స్టిట్యూషన్ ఆఫ్ ఇండియా విల్ ఆపరేట్ ఇన్ ది స్టేట్ ఆఫ్ జమ్మూ అండ్ కాశ్మీర్ అని ఉంది. అదొక్కటి మాత్రం ఉంచారు, రిమైనింగ్ అంతా కూడా ఇన్ఆపరేటివ్ చేసేసారు. ఓకే, ఇది గవర్నమెంట్ ఎంచుకున్న ప్రొసీజర్. అయితే ఇప్పటికీ మనం సుప్రీంకోర్టు వర్డిక్ట్కి రాలేదు. ప్రభుత్వం ఎంచుకున్న ప్రొసీజర్ మాత్రం చెప్తున్నాను మీకు. ప్రొసీజర్ అయిపోయింది కదా, సో ఇప్పుడు సుప్రీంకోర్టు వర్డిక్ట్లో ఏం చెప్పారనేది మనం 1 by 1 చూద్దాం.
ఛాలెంజ్ చేసిన అంశాలు ఏంటి అండ్ సుప్రీంకోర్టు వర్డిక్ట్లో ఉన్న వేరియస్ ఆస్పెక్ట్స్ ఏంటి. ఒకటి, పిటిషనర్స్ ఏమన్నారంటే జమ్మూ అండ్ కాశ్మీర్ అనేది సోవరీన్, అది కంప్లీట్గా ఇండియా కిందకి రాదు, దానికి సోవరీనిటీ ఉంది అనేది ఒక వాదన. రెండోది, ఆర్టికల్ 370 అనేది ఒక పర్మనెంట్ ఫీచరు, దాన్ని రిమూవ్ చేయడానికి కుదరదు అనేది రెండో వాదన. ఓకేనా. అలాగే కాన్స్టిట్యూషనల్ ఆర్డర్స్ ఏవైతే ఇష్యూ చేశారో అవి తప్పుడు ఉద్దేశంతో చేశారు, అది కూడా చెల్లదు అనేది ఇంకో వాదన. సో బేసిక్గా ఈ 3 వాదనల్ని సుప్రీంకోర్టు ఏ రకంగా కౌంటర్ చేసింది, ఒక్కొక్క దానిపైన ఏ రకంగా తన సమాధానం చెప్పింది అనేది మనం ఇప్పుడు చూద్దాం. నౌ లెట్స్ అనలైజ్ సుప్రీంకోర్టు వర్డిక్ట్. బ్యాక్గ్రౌండ్ మీకు చెప్పేశాను, స్టోరీ ఏంటని చెప్పాను. ఇప్పుడు మనం సుప్రీంకోర్టు వర్డిక్ట్ని అనలైజ్ చేద్దాం. ఆస్పెక్ట్ 1, ఫస్ట్ ఆస్పెక్ట్ ఏంటి అంటే ఆన్ ద సావరీనిటీ ఆఫ్ జమ్మూ అండ్ కాశ్మీర్. అసలు జమ్మూ అండ్ కాశ్మీర్ అనేది సావరీనా కాదా, దాని గురించి సుప్రీంకోర్టు ఏం చెప్పింది. సో పిటిషనర్స్ ఏమన్నారంటే జమ్మూ అండ్ కాశ్మీర్కి అండ్ ఎలిమెంట్ ఆఫ్ సావరీనిటీ ఉంది, అది ఇండియన్ యూనియన్లో జాయిన్ అయినప్పుడు కూడా అంటే పూర్తిగా మన కిందకు వచ్చినట్టు కాదు, దానికంటూ కొంత సావరీనిటీ ఉంది అని చెప్పి పిటిషనర్స్ వాదించారు. ఎందుకంటే అప్పుడు దాని కింగ్ హరి సింగ్, కింగ్ ఎవరమ్మా, హరి సింగ్. సో హరి సింగ్ ఆ రోజుల్లో ఏం చేశారంటే సో ఐ రిటైన్ సమ్ సావరీనిటీ అని చెప్పి ఆయన ప్రొక్లైమ్ చేయడం జరిగింది. సో హరి సింగ్ దీంతో మన దాంతో కలిపినప్పుడు నాకు సావరీనిటీ ఉంటుంది అని ఆయన చెప్పడం జరిగింది. అయితే ఆ తర్వాత ఏం జరిగిందంటే హరి సింగ్ యొక్క కొడుకు యువరాజు కరణ్ సింగ్ ఏం చెప్పారంటే అండ్ ఇట్ ఈస్ వెరీ మచ్ పార్ట్ ఆఫ్ ఇండియన్ కాన్స్టిట్యూషన్ ఇక్కడ ప్రాపర్గా అప్లై అవుతుందని చెప్పి కరణ్ సింగ్ చెప్పారు. సో ఈ అంశాలన్నీ బేస్ చేసుకుని సుప్రీంకోర్టు జమ్మూ అండ్ కాశ్మీర్కి సెపరేట్ సావరీనిటీ లేదు అని చెప్పడం జరిగింది. సుప్రీంకోర్టు రకరకాల అంశాలు చెప్పింది ఇక్కడ. ఫస్ట్ పాయింట్ ఏంటి అంటే ఆర్టికల్ 1 ఆఫ్ ద కాన్స్టిట్యూషన్ మనం గమనిస్తే ఆర్టికల్ 1 ఆఫ్ ద కాన్స్టిట్యూషన్లో మనకి ఏం కనిపిస్తుందంటే ఇండియా ఈజ్ ఏ యూనియన్ ఆఫ్ స్టేట్స్ అని కనిపిస్తుంది. ఇండియా ఈజ్ ఏ యూనియన్ ఆఫ్ స్టేట్స్ అని చెప్పి అన్నారు. అయితే ఇక్కడ స్టేట్స్ అంటే మీనింగ్ ఏంటి, పార్ట్ 3 స్టేట్స్, కాన్స్టిట్యూషన్లో ఉన్న పార్ట్ 3లో ఉన్న స్టేట్స్ అండ్ జమ్మూ అండ్ కాశ్మీర్ కూడా పార్ట్ 3లో ఉంది. జమ్మూ అండ్ కాశ్మీర్ కూడా పార్ట్ 3లో ఉంది కాబట్టి సో ఆర్టికల్ 1 ఇండియా ఈజ్ యూనియన్ ఆఫ్ స్టేట్స్లో జమ్మూ అండ్ కాశ్మీర్ కూడా ఉంది అని తేలింది. రెండోది, ఇంకా సుప్రీంకోర్టు ఇంకా ఏం చెప్తుందంటే జమ్మూ అండ్ కాశ్మీర్ యొక్క కాన్స్టిట్యూషన్ ఆఫ్ జమ్మూ అండ్ కాశ్మీర్ సెక్షన్ 3 ఆఫ్ కాన్స్టిట్యూషన్ ఆఫ్ జమ్మూ అండ్ కాశ్మీర్ చూసుకుంటే అందులో కూడా ఏం రాశారంటే జమ్మూ అండ్ కాశ్మీర్ ఈజ్ యాన్ ఇంటెగ్రల్ పార్ట్ ఆఫ్ ఇండియా అని రాశారు. ఈజ్ యాన్ ఇంటెగ్రల్ పార్ట్ ఆఫ్ ఇండియా. జమ్మూ అండ్ కాశ్మీర్ కాన్స్టిట్యూషన్లో కూడా సెక్షన్ 3లో క్లియర్గా ఇట్ ఈజ్ అన్ ఇంటెగ్రల్ పార్ట్ ఆఫ్ ఇండియా అని రాయడం జరిగింది. ఓకే, అది క్లియర్గా రాయడం జరిగింది. ఇంకా ఏం రాశారంటే అదే జమ్మూ అండ్ కాశ్మీర్ కాన్స్టిట్యూషన్లో సెక్షన్ 147 జమ్మూ అండ్ కాశ్మీర్ కాన్స్టిట్యూషన్లో సెక్షన్ 147 ప్రొహిబిటెడ్ ఎనీ అమెండ్మెంట్ టు సెక్షన్ 3ని అమెండ్ చేయడానికి కూడా జమ్మూ అండ్ కాశ్మీర్ సెక్షన్ 147 ప్రొహిబిట్ చేశారు. అంటే అర్థం ఏంటి, జమ్మూ అండ్ కాశ్మీర్ విల్ రిమైన్ అండ్ ఇంటిగ్రల్ పార్ట్ ఆఫ్ ఇండియా, దాన్ని అమెండ్ చేయడానికి కూడా లేదు అని చెప్పి క్లియర్గా చెప్పడం అనేది జరిగింది. సో ఈ 2 ప్రావిజన్స్ని మనం బేస్ చేసుకుంటే మనకేం అర్థమవుతుంది, జమ్మూ అండ్ కాశ్మీర్ ఈజ్ క్లియర్లీ అన్ ఇంటిగ్రల్ పార్ట్ ఆఫ్ ఇండియా అండ్ అది ఇండియన్ సావరీనిటీ కిందకే వస్తుంది, అంతేగాని తనకంటూ సెపరేట్ సావరీనిటీ అనేది ఉండదు. ఎడిషనల్గా యువరాజ్ కరణ్ సింగ్ కూడా 1949లో ఒక ప్రొక్లమేషన్ ఇష్యూ చేశారు, ఇండియన్ కాన్స్టిట్యూషన్ అడాప్ట్ చేస్తున్నట్టు, ఇండియన్ కాన్స్టిట్యూషన్ని మేము కూడా అడాప్ట్ చేసుకుంటామని ఆయన కూడా ఒక ప్రొక్లమేషన్ అనేది ఇవ్వడం జరిగింది. సో ఇండియన్ కాన్స్టిట్యూషన్కి అప్లై అయ్యే రూల్స్ మాకు అప్లై అవుతాయని కూడా ఆయన చెప్పడం అనేది జరిగింది. సో కాన్స్టిట్యూషన్ ఆఫ్ ఇండియా అనేది జమ్మూ అండ్ కాశ్మీర్కి కంప్లీట్గా సూపర్ సీడ్ చేస్తుంది, అక్కడ రూల్స్ అన్నీ కూడా మా ప్రివైలింగ్ రూల్స్ లాస్ని సూపర్ సీడ్ చేస్తాయని కూడా యువరాజు 1949లో చెప్పారనమాట. సో ఈ రకంగా జమ్మూ అండ్ కాశ్మీర్ సావరీనిటీ ఆస్పెక్ట్ తేలిపోయింది. సో అది సావరీన్ కాదు, ఇండియాలో భాగమే. సావరీన్ అంటే దానిపైన ఇంకెవరు లేరు అని, అదే సూపర్ పవర్ తన పైన ఇంకా ఎవరు లేరని మీనింగ్ వస్తుందన్నమాట, అది తేలిపోయింది. సో నెక్స్ట్ సెకండ్ ఆస్పెక్ట్ వచ్చేసి అసలు ఆర్టికల్ 370 అనేది టెంపరరీయా లేదా పర్మనెంటా. పిటిషనర్స్ ఏమో పర్మనెంట్ అని చెప్పి వాదించారు, అది టెంపరరీయా పర్మనెంటా అనేది నెక్స్ట్ క్వశ్చన్. సో దీని గురించి కూడా సుప్రీంకోర్టు ఏం చెప్పిందంటే పిటిషనర్స్ ఏం వాదించారంటే కాన్స్టిట్యూయెంట్ అసెంబ్లీ రికమెండేషన్ బేస్ చేసుకుని మాత్రమే దీన్ని అబ్రిగేట్ చేయాలి. సో కాన్స్టిట్యూయెంట్ అసెంబ్లీ అనేది కంప్లీట్గా డిజాల్వ్ అయిపోయింది కాబట్టి దీనికి అబ్రిగేట్ చేయడం కుదరదు. సో కంప్లీట్గా ఇది పర్మనెంట్ అయిపోయినట్టే, దీనికి వెళ్ళడానికి లేదు అని చెప్పి చెప్పారు. కానీ
మన సుప్రీంకోర్టు జడ్జిలు ఏం చెప్పారంటే అసలు ఆర్టికల్ 370 వాజ్ ఆల్వేస్ టెంపరరీ, అది ఎప్పుడూ మొదటి నుంచి కూడా టెంపరరీయే అని వాళ్ళు చెప్పారు. ఎందుకు చెప్పారంటే దానికి 2-3 పాయింట్స్ చెప్పారు. 2-3 పాయింట్స్ చెప్పారు. ఒకటి ఏంటంటే ఇది మనకి మీరు గమనిస్తే దిస్ ఈజ్ పార్ట్ ఆఫ్ పార్ట్ 21 ఆఫ్ ద కాన్స్టిట్యూషన్. పార్ట్ 21 ఆఫ్ ద కాన్స్టిట్యూషన్ దేని డీల్ చేస్తుంది? ఇట్ ఈస్ డీలింగ్ విత్ టెంపరరీ ప్రావిజన్స్. ఈ పార్ట్లో దాన్ని పెట్టారు. సో అది టెంపరరీ ప్రావిజన్స్ని డీల్ చేస్తుంది. ఒకటి. రెండో ఆస్పెక్ట్ ఏంటి అంటే అప్పట్లో మనకి వార్ లైక్ సిచ్యువేషన్ అనేది ఉండింది. సో వార్ లైక్ సిచ్యువేషన్ ఉన్నప్పుడు తీసుకొచ్చిన ఆర్టికల్ ఇది. వార్ లైక్ సిచ్యువేషన్ ఉన్నప్పుడు తీసుకొచ్చిన ఆర్టికల్ కాబట్టి టెంపరరీగా అప్పుడున్న పరిస్థితుల దృష్ట్యా తీసుకొచ్చిన ఆర్టికల్ ఆబ్వియస్గా పర్మనెంట్ కాదు, ఇది టెంపరరీ అని చెప్పి సుప్రీంకోర్టు తేల్చేసింది. అది పర్మనెంట్ కానే కాదు, ఇట్ ఈస్ వెరీ మచ్ ఏ టెంపరరీ ఆర్టికల్ అని క్లియర్గా సుప్రీంకోర్టు చెప్పడం జరిగిందనమాట. నెక్స్ట్ పార్ట్ వచ్చేసి ఆన్ ద లీగాలిటీ ఆఫ్ యాక్షన్స్. వాళ్ళు తీసుకున్న నిర్ణయాలు కాన్స్టిట్యూషనల్ ఆర్డర్స్ 272, 273 ద్వారా తీసుకొచ్చిన నిర్ణయాలు ఏవైతే ఉన్నాయో అవి లీగలా కాదా అనేది నెక్స్ట్. కాన్స్టిట్యూషనల్ వ్యాలిడిటీ ఉందా లేదని అబ్సల్యూట్లీ కాన్స్టిట్యూషనల్ అని సుప్రీంకోర్టు చెప్పేసింది. అంటే వాళ్ళు ఎంచుకున్న మార్గం కూడా లీగల్ ప్రాసెసే, అందులో తప్పేమీ లేదు. అయితే కొంతమంది ఏమంటున్నారంటే మీరు ప్రెసిడెంట్స్ రూల్ ఉన్నప్పుడు లెజిస్లేటివ్ అసెంబ్లీ చేయాల్సిన పని పార్లమెంటు చేస్తుంది అనే పాయింట్ని యూజ్ చేసుకొని ఇలాంటి ఎక్స్ట్రాడినరీ డెసిషన్స్ తీసుకోవడం అనేది జరిగింది. అసలు ప్రెసిడెంట్స్ రూల్ ఎంతవరకైనా వెళ్ళిపోవచ్చా, దానికి లిమిట్స్ ఏమీ లేవా అనే క్వశ్చన్ వచ్చింది. అప్పుడు సుప్రీంకోర్టు ఎస్ఆర్ బొమ్మాయి కేసుని రిఫర్ చేసింది. మీ అందరికీ తెలిసి ఉంటుంది, ఫేమస్ కోర్స్ ఎస్ఆర్ బొమ్మాయి వర్సెస్ యూనియన్ ఆఫ్ ఇండియా కేసుని రిఫర్ చేయడం అనేది జరిగిందనమాట. సో ఈ కేసుని బేస్ చేసుకొని సుప్రీంకోర్టు ఏమంటుందంటే ప్రెసిడెంట్స్ రూల్ జరుగుతున్నప్పుడు ప్రెసిడెంట్ యొక్క యాక్షన్ వ్యాలిడా కాదా అని మనం ఎలా చెప్తామంటే ఫస్ట్ ఆఫ్ ఆల్ అది మ్యాలఫైడ్ అంటే తప్పుడు ఇంటెన్షన్స్తో జరిగిందా, లేదా పాల్పబుల్ ఇర్రేషనల్ అంటే ఇల్లాజికల్గా రేషనల్ మైండ్తో చేసిందిలాగా కనిపించట్లేదా, ఇలాంటి ఆస్పెక్ట్స్ మనం చూడాలి. లేదా అసలు నెసెసిటీ అనేదే లేదు, అసలు చేయాల్సిన అవసరమే లేకుండా కూడా ప్రెసిడెంట్ ఏమైనా చేశారా, ఇలాంటి అంశాలను బేస్ చేసుకొని ఆ నిర్ణయం తప్పా ఒప్పా అని మనం చెప్పాలి అన్నారు. సో ఇప్పుడు ఇక్కడ ఏమవుతుందంటే ఈ ఆర్గ్యుమెంట్ ఏంటి, ఇప్పుడు ఇర్రివోకబుల్ యాక్షన్ తీసేసుకున్నారంటే స్టేటస్ని తీసేయడం అనేది మళ్ళీ తిరిగి చేయలేము, అలాంటి యాక్షన్ దీన్ని తీసేసుకున్నారు కాబట్టి ఇది మ్యాలఫైడ్ అని అనడానికి లేదు. తప్పుడు ఉద్దేశం అంటే ఆ తప్పుడు ఉద్దేశం ఏంటి ఎస్టాబ్లిష్ చేయాలి, ఏంటా తప్పుడు ఉద్దేశం అనేది ఎస్టాబ్లిష్ చేయాలి. కానీ జస్ట్ బికాజ్ ఏంటా తప్పుడు ఉద్దేశం అనేది మనం చెప్పాలి, కానీ అది ఇర్రివోకబుల్ అనే రీజన్ పట్టుకొని దాన్ని మ్యాలఫైడ్ అనడానికి లేదు. ఇర్రివోకబుల్ అంటే అర్థం ఏంటి, ఈ నిర్ణయాన్ని వెనక్కి తీసుకోలేము కాబట్టి అది తప్పుడు నిర్ణయం అనడానికి లేదు. ఈ నిర్ణయం ద్వారా తప్పు చేయాలని ట్రై చేస్తున్నారు, దురుద్దేశాలు ఉన్నాయని చెప్పి మీరు ప్రూవ్ చేయగలిగితే చెప్పండి. అలాంటివి లేవు కదా, అలా ప్రూవ్ చేయలేనప్పుడు నిర్ణయాన్ని వెనక్కి తీసుకోలేము అనే పాయింట్నే బేస్ చేసుకొని ఇది మ్యాలఫైడ్ అని చెప్పడానికి లేదు అని కూడా సుప్రీంకోర్టు వ్యాఖ్యానించింది. సో ఫైనల్గా ఈ రకంగా ఈ 3 పాయింట్స్ని ఈ 3 అంశాలని అడ్రస్ చేస్తూ సుప్రీంకోర్టు తన వర్డిక్ట్ అనేది ఇచ్చిందనమాట. సో సుప్రీంకోర్టు వర్డిక్ట్ హ్యాస్ అప్హెల్డ్ ది కాన్స్టిట్యూషనల్ వ్యాలిడిటీ ఆఫ్ అబ్రోగేషన్ ఆఫ్ ఆర్టికల్ 370. సో ఇవాళ మోస్ట్ యూస్ఫుల్ ఎడిటోరియల్ హార్వెస్ట్ ఒడిషా స్టోరీ టు ఎన్ష్యూర్ ఫుడ్ సెక్యూరిటీ అనే ఆర్టికల్ మనకు వచ్చింది. సో దీన్ని డీల్ చేద్దాం. జిఎస్ పేపర్ 3 ఫుడ్ సెక్యూరిటీ ఎకనామిక్ డెవలప్మెంట్ కిందకి వస్తుంది. సో హార్వెస్ట్ అంటే పిక్ గ్యాదర్ అనే మీనింగ్ వస్తుంది. ఒడిషా స్టోరీని మనం పిక్ చేసుకొని ఫుడ్ సెక్యూరిటీ ఎన్ష్యూర్ చేయాలి. ఫుడ్ సెక్యూరిటీ ఎన్ష్యూర్ చేయడం అంటే అర్థం ఏంటి, 3 మెయింటైన్ చేయాలి. అవైలబిలిటీ, యాక్సెసిబిలిటీ, ఎఫోర్డబిలిటీ. ఫుడ్ షుడ్ బి మేడ్ అవైలబుల్, షుడ్ బి మేడ్ యాక్సెసిబుల్, షుడ్ బి మేడ్ ఎఫోర్డబుల్. ఈ 3 ఎన్ష్యూర్ చేసినప్పుడే మనకి ఫుడ్ సెక్యూరిటీ ఎన్ష్యూర్ చేసినట్టు. సో స్టోరీ ఏంటి అనేది లైన్ బై లైన్ మనం చదువుకుంటూ వెళ్ళిపోదాం. సో మనకి COP28 మీటింగ్ అనేది జరుగుతుంది, యునైటెడ్ నేషన్స్ క్లైమేట్ చేంజ్ కాన్ఫరెన్స్ దుబాయ్లో. సో దీంట్లో లీడర్స్ అందరూ కూడా మాట్లాడుతున్నారు. అయితే ఈ మాటల్లో మనకు తెలుస్తుంది ఏంటి అంటే ద వర్సనింగ్ ఇంపాక్ట్ ఆఫ్ క్లైమేట్ క్రైసిస్ పెయింట్స్ ఎ గ్రిమ్ పిక్చర్ ఫర్ ద ప్లానెట్ పీస్ అండ్ ప్రాస్పెరిటీ. పరిస్థితులు అనేవి బాగాలేవు, సో యాక్షన్ తీసుకోవాల్సిన తరుణం ఆసన్నమైందని మనకి తెలుస్తుంది. సో డిజాస్టర్స్ అనేవి 560 పర్ ఇయర్ పెరగబోతున్నాయి. 560 పర్ ఇయర్కి పెరగబోతే ఆల్మోస్ట్ ఎవ్రీ డే 1.5 అంటే ఎవ్రీ 2 డేస్కి 3 డిజాస్టర్స్ జరగబోతున్నాయి అని తెలుస్తుంది. హంగర్, మాల్ న్యూట్రిషన్ ఆర్ ఎక్స్పెక్టెడ్ టు గ్రో బై 20%. హంగరు, మాల్ న్యూట్రిషన్ 20% పెరగబోతున్నాయి.
ఇఫ్ ద క్లైమేట్ చేంజ్ ఇంపాక్ట్ గోస్ అన్చెక్డ్, దీని ఇంపాక్ట్ మనం కంట్రోల్ చేయలేకపోతే ఈ రకమైన పరిస్థితి మనం ఫేస్ చేయబోతున్నాం. ఫుడ్ ప్రొడక్టివిటీ కూడా 21% తగ్గబోతుంది డ్యూ టు గ్లోబల్ వార్మింగ్. అయితే ఇలాంటి వర్సనింగ్ గ్లోబల్ ఫుడ్ క్రైసిస్ మనం ఫేస్ చేస్తున్న ఈ సమయంలో ఒడిశా యొక్క ట్రాన్స్ఫర్మేషనల్ జర్నీ ఈజ్ ఇంక్రీజింగ్లీ బీయింగ్ సైటెడ్ యాజ్ ఎ మోడల్. ఒడిశా ఏం సాధించింది అనేది మనం ఒకసారి చూడాలి. ఎట్లా ఉండే రాష్ట్రం ఎలా మారింది అనేది మనం ఒకసారి గమనించాలి. దాన్ని ఒక మోడల్గా మనం ఉపయోగించుకోవాలని చెప్తున్నారు. అండ్ అసలు ఏం చేసింది ఒడిశా యొక్క స్టోరీ గురించి డీటెయిల్గా ఇక్కడ చెప్పారు. ఒడిశా స్టోరీ హ్యాస్ 3 స్పెసిఫిక్ థీమ్స్. 3 స్పెసిఫిక్ థీమ్స్ ఉన్నాయి ఒడిశా స్టోరీలో. ఏంటవి? ఒకటి, హౌ ద స్టేట్ స్ట్రెంగ్థెండ్ ఫుడ్ సెక్యూరిటీ బై ట్రాన్స్ఫార్మింగ్ అగ్రికల్చర్ త్రూ ఎ కమ్యూనిటీ డ్రివెన్ అప్రోచ్ అండ్ బిల్ట్ రెసిలియన్స్ టు క్లైమేట్ ఇంపాక్ట్. అర్థమవుతుందా? ఫుడ్ సెక్యూరిటీని దాన్ని ఎలా ఇంప్రూవ్ చేసింది? బై ట్రాన్స్ఫార్మింగ్ అగ్రికల్చర్ త్రూ కమ్యూనిటీ డ్రివెన్ అప్రోచ్, అందరినీ ఇన్వాల్వ్ చేస్తూ వెళ్ళిన అప్రోచ్ని కమ్యూనిటీ డ్రివెన్ అప్రోచ్ అంటాము. అండ్ క్లైమేట్ ఇంపాక్ట్కి రెసిలియన్స్ ఎలా బిల్డ్ చేసింది, అడాప్టబిలిటీ ఎలా బిల్డ్ చేసింది అనేది కూడా మనం డిస్కస్ చేద్దాం. ఫస్ట్ లెట్స్ లుక్ ఎట్ అగ్రికల్చరల్ ట్రాన్స్ఫర్మేషన్. ఒకప్పుడు ఒడిశాలో ఎలా ఉండేది, ఇప్పుడు ఎలా ఉంది? పాస్ట్ 2 decadesలో ఒడిశా హెస్ మూవ్డ్ ఫ్రమ్ ఇంపోర్టింగ్ రైస్, ఒకప్పుడు రైస్ ఇంపోర్ట్ చేసుకునే ఒడిశా అండ్ మేకింగ్ ఎండ్స్ మీట్ ఇన్ pre-2000 సంవత్సరాల క్రితం మనకి డబ్బులు లేక అండ్ ఇన్ఫ్యాక్ట్ సరిగ్గా పంట పండక రైస్ని ఇంపోర్ట్ చేసుకునే ఒరిస్సా 2022కి నౌ 13.606 మిలియన్ టన్స్ ఆఫ్ ఫుడ్ గ్రెయిన్స్ని ప్రొడ్యూస్ చేస్తుంది. ఇట్స్ హయ్యెస్ట్ ప్రొడక్షన్ ఆన్ రికార్డ్, హయ్యెస్ట్ లెవెల్ ఆఫ్ ప్రొడక్షన్కి ఒడిశా రీచ్ అయింది. అయితే ఈ ఒడిశా జర్నీలో 2 నోటబుల్ ఆస్పెక్ట్స్ ఉన్నాయి. ఒకటి, ఏ మెజారిటీ ఆఫ్ ఫార్మర్స్ ఆర్ స్మాల్ ఆర్ మార్జినల్. చాలామంది అక్కడ ఒడిశాలో బిగ్ ఫార్మర్స్ కాదు, చిన్న ఫార్మర్స్, 1 acre 1.5 acre ఇట్లాంటి వాళ్ళు ఎక్కువ ఉన్నారు. ప్రొడక్టివిటీ హ్యాస్ ఇంక్రీజ్డ్ డిస్పైట్ స్టేబుల్ క్రాప్ ఏరియా అలాగే ఉన్నప్పటికీ కూడా ప్రొడక్టివిటీ ఇంక్రీజ్ అయింది. అంటే మన క్రాప్ ఏరియా ఇంతే ఉంది, కానీ దాని నుంచి వచ్చిన ప్రొడక్షన్ అనేది పెరుగుతూ వచ్చింది బికాస్ ఆఫ్ ఎఫిషియెంట్ మెకానిజమ్స్. యావరేజ్ రైస్ ఈల్డ్ విచ్ ఈస్ ఒడిషాస్ మెయిన్ క్రాప్ హ్యాస్ ట్రిపుల్డ్ ఇన్ 2 decades. ఈ 2 దశాబ్దాల్లో రైస్ ఈల్డ్ అనేది 3 రెట్లు పెరిగింది. 2000-2001లో 10.41 క్వింటాల్స్ పర్ హెక్టర్ ఉంటే అది 2020-21కి 27.30 క్వింటాల్స్ పర్ హెక్టర్కి పెరిగిందనమాట. సో ప్రొడక్టివిటీ లేదా ఈల్డ్ అనేది బాగా పెరిగింది. అండ్ ఒడిస్సాలో ఈ పర్టికులర్ డిస్ట్రిక్ట్ కాలహంది డిస్ట్రిక్ట్ని ల్యాండ్ ఆఫ్ హంగర్ అనేవారు. ఇప్పుడు అలాంటి డిస్ట్రిక్ట్ ఒడిస్సా యొక్క రైస్ బౌల్గా మారిపోయింది. సో చాలా ఎక్కువ మెజారిటీ ప్రొడక్షన్ ఇప్పుడు అక్కడే జరుగుతుంది. అండ్ ఈ విషయాన్ని ఎవరు షేర్ చేశారు? ఒడిశా చీఫ్ మినిస్టర్ నవీన్ పట్నాయక్ షేర్ దిస్ అట్ ది యునైటెడ్ నేషన్స్ వరల్డ్ ఫుడ్ ప్రోగ్రామ్ హెడ్ క్వార్టర్స్ వేర్ హీ అడ్రస్డ్ ఒడిశాస్ కమిట్మెంట్ టువర్డ్స్ అచీవింగ్ ద జీరో హంగర్ గోల్ ఆఫ్ సస్టైనబుల్ డెవలప్మెంట్ గోల్ 2 SDG 2 అచీవ్ చేయడం విషయంలో మేము కమిటెడ్గా ఉన్నామని చెబుతూ ఈ విషయాన్ని ఆయన షేర్ చేశారు. ఒకప్పుడు హంగర్కి కేర్ ఆఫ్ అడ్రస్గా ఉన్న డిస్ట్రిక్ట్ ఇప్పుడు రైస్ బౌల్గా మారింది. సో ఇట్స్ ఎ హ్యూజ్ ట్రాన్స్ఫర్మేషన్ దట్ ఒరిస్సా హ్యాస్ అచీవ్డ్. అయితే మరి ఒరిస్సా దేనిపైన ఫోకస్ చేసింది? స్మాల్ అండ్ మార్జినల్ ఫార్మర్స్ పైన, వాళ్ళ ఇన్కమ్ని ఎలా ఇంక్రీజ్ చేయాలనే దానిపైన ఫోకస్ చేసింది. సో దీనివల్ల వాళ్ళ ఫుడ్ సెక్యూరిటీ ఇంప్రూవ్ అయింది అండ్ రెసిలియంట్ లైవ్లీహుడ్స్ కూడా బిల్డ్ అయ్యాయి. ఎప్పుడైతే వాళ్ళ ఇన్కమ్ పెరిగిందో వాళ్ళు సరైన ఫుడ్ తీసుకోవడం మొదలైంది. అట్ ద సేమ్ టైం వాళ్ళు ఏదైనా ప్రాబ్లం వచ్చినా తట్టుకోగలిగే కెపాసిటీ బిల్డ్ చేసుకోగలిగారు. అయితే ఏం చేసింది ఒరిస్సా? కొన్ని ఫ్లాగ్షిప్ స్కీమ్స్ ఇంప్లిమెంట్ చేసింది. లైక్ కృషక్ అసిస్టెన్స్ ఫర్ లైవ్లీహుడ్ అండ్ ఇన్కమ్ ఆగ్మెంటేషన్, కాలియా అనే ఒక స్కీమ్ తీసుకోవచ్చు. అలాగే డిసెమినేటింగ్ సైంటిఫిక్ క్రాప్ మేనేజ్మెంట్ ప్రాక్టీసెస్, క్రాప్ మేనేజ్మెంట్ ఎలా చేయాలి అని సైంటిఫిక్గా ఎలా చేయాలనేది సైంటిస్టులు వీళ్ళందరూ కలిపి ప్రజలకి ఆ విషయాన్ని చేరవేయడానికి రకరకాల ప్రయత్నాలు చేశారు. ఎలా? త్రూ కన్వెన్షనల్ అండ్ డిజిటల్ ఎక్స్టెన్షన్, ఆన్లైన్లోనూ మరి డైరెక్ట్గా వెళ్ళి కూడా ప్రజలకి రైతులకు ఆ విషయాన్ని తెలియజెప్పడం అనేది జరిగింది. దీనివల్ల నాన్ ప్యాడీ క్రాప్ కల్టివేషన్ కూడా పెరిగింది. ఎప్పుడు రైస్ మీద ఆధారపడడం కాకుండా నాన్ ప్యాడీ కూడా కల్టివేట్ చేసేలాగా రైతుల్ని మోటివేట్ చేయడం జరిగింది. వైల్ ప్యాడీ కల్టివేషన్ హ్యాస్ డిక్రీస్డ్. స్కీమ్స్ సచ్ యాజ్ ఒడిశా మిల్లెట్ మిషన్ హ్యావ్ ఆల్సో హెల్ప్ డైవర్సిఫై క్రాప్స్ అండ్ ప్రమోట్ క్లైమేట్ రెసిలియన్స్. ఒడిశా మిల్లెట్ మిషన్ ద్వారా మిల్లెట్స్ని ఎక్కువగా ప్రమోట్ చేస్తారు. మిల్లెట్స్ యొక్క బ్యూటీ ఏంటంటే ది టేక్ లెస్ వాటర్, డ్రౌట్ని తట్టుకోగలుగుతాయి. వాటర్ లేకపోయినా వర్షాలు పడకపోయినా తట్టుకోగలిగే కెపాసిటీ వాటికి ఉంటుంది. దానివల్ల క్లైమేట్ రెసిలియన్స్ బిల్డ్ అయింది, వర్షాలు పడకపోయినా తట్టుకోగలిగే కెపాసిటీ బిల్డ్ అయింది. అట్ ద సేమ్ టైం మనకి డైవర్సిఫికేషన్ కూడా జరిగింది. ఒక్క రైసే కాకుండా రిమైనింగ్ క్రాప్స్ కూడా పండించే పరిస్థితులు మనకి దీనివల్ల వచ్చాయి.
నెక్స్ట్ వచ్చేసి రెసిలియన్స్ అండ్ సస్టైనబిలిటీ. ట్రాన్స్ఫర్మేషన్ మనం చూసాం. రెసిలియన్స్ ఎలా బిల్డ్ చేశారు, సస్టైనబిలిటీ ఎలా బిల్డ్ చేశారు అనేది చూద్దాం. రెసిలియన్స్ అంటే అర్థం ఏంటి? ది ఎబిలిటీ టు బౌన్స్ బ్యాక్, దెబ్బ తగిన తట్టుకోగలిగే కెపాసిటీని మనం రెసిలియన్స్ అంటాం. సో డ్యూ టు హిస్ జియోగ్రాఫికల్ లొకేషన్ అండ్ ఫిజికల్ కండిషన్స్, ఒడిషా ఈజ్ పర్టికులర్లీ వల్నరబుల్ టు ది ఎఫెక్ట్స్ ఆఫ్ క్లైమేట్ చేంజ్. ఒడిశా తీర ప్రాంతం ఎక్కువ కాబట్టి అండ్ ఆ లొకేషన్ వల్ల ఎక్కువగా తుఫాన్లు, సైక్లోన్లు ఎక్కువగా ఒరిస్సాలోనే వస్తూ ఉంటాయి. సో ఇట్ ఈస్ క్వైట్ వల్నరబుల్ టు ది ఎఫెక్ట్స్ ఆఫ్ క్లైమేట్ చేంజ్. దిస్ ఫినామినన్ కెన్ డిస్రప్ట్ కరెంట్ గ్రోత్ స్ట్రాటజీస్ అండ్ ఎగ్జాసర్బేట్ పవర్టీ. దీనివల్ల కరెంట్ గ్రోత్ స్ట్రాటజీస్ డిస్రప్ట్ అయ్యే అవకాశం ఉంది అండ్ పవర్టీ ఎగ్జాసర్బేట్ అయ్యే అవకాశం ఉంది. ఎందుకని? మనం ఏదో ప్లాన్ చేసుకుంటాం, సడన్గా సైక్లోన్స్ వస్తే మొత్తం స్పాయిల్ అయిపోతుంది. అంటే సడన్గా వచ్చే బట్ మనం ఎక్స్పెక్ట్ చేయలేం కదా, అన్ఎక్స్పెక్టెడ్గా వచ్చేవి మన ప్లాన్స్ అన్నింటిని డిస్రప్ట్ చేయొచ్చు, పవర్టీని ఇంకా పెరిగేలా చేయొచ్చు. ఇట్ మే ఆల్సో లీడ్ టు లాస్ ఆఫ్ లైఫ్, ప్రాణాలు కోల్పోవడానికి, జీవనాధారాలు కోల్పోవడానికి, ఆస్తులు కోల్పోవడానికి, ఇన్ఫ్రాస్ట్రక్చర్ పోవడానికి కూడా క్లైమేట్ చేంజ్ యొక్క ఇంపాక్ట్స్ కారణమయ్యే అవకాశం ఉంటుంది. సో కాబట్టి ఇలాంటి క్లైమేట్ చేంజ్ యొక్క ఇంపాక్ట్ నుంచి తట్టుకోవడం కోసం ఒడిశా ఏం చేసిందంటే ఈ కాంప్రహెన్సివ్ క్లైమేట్ చేంజ్ యాక్షన్ ప్లాన్ని డెవలప్ చేసింది టు అడ్రస్ దీస్ కన్సర్న్స్. వీటిని హ్యాండిల్ చేయడం కోసం సెపరేట్గా డెడికేటెడ్గా ఒక ప్లాన్ ఆఫ్ యాక్షన్ని ఒడిశా క్రియేట్ చేసింది. సో దిస్ ప్లాన్ కవర్స్ వేరియస్ సెక్టర్స్ ఇంక్లూడింగ్ అగ్రికల్చర్, కోస్టల్ జోన్ ప్రొటెక్షన్, ఎనర్జీ, ఫిషరీస్, యానిమల్ రిసోర్సెస్, ఫారెస్ట్, హెల్త్, ఇండస్ట్రీస్, మైనింగ్, ట్రాన్స్పోర్ట్ అండ్ అర్బన్ అండ్ వాటర్ రిసోర్సెస్. ఈ ప్లాన్లో అన్ని సెక్టార్స్ని కూడా కలిపారు అండ్ అన్ని సెక్టార్స్కి కూడా ఈ ప్లాన్ అప్లై చేస్తున్నారు అనమాట. కాంప్రహెన్సివ్ అంటే ప్రతి సెక్టార్లో కూడా క్లైమేట్ చేంజ్ వల్ల వచ్చే ఇంపాక్ట్ ఏంటి, దాన్ని ఎలా ఎదుర్కోవాలి అని ఒక ప్లాన్, రెసిలియన్స్ ప్లాన్ బిల్డ్ చేశారు. ఇది ఎవరు ఫార్ములేట్ చేశారు? ఫార్ములేటెడ్ బై ఏ టీమ్ ఆఫ్ ఎక్స్పర్ట్స్ ఫ్రమ్ మల్టిపుల్ డిపార్ట్మెంట్స్ అండ్ ఇన్కార్పొరేట్స్ ఇన్పుట్స్ ఫ్రమ్ సివిల్ సొసైటీ నుంచి, డిఫరెంట్ డిపార్ట్మెంట్స్లో ఎక్స్పర్ట్స్ నుంచి వాళ్ళు డేటాని గ్యాదర్ చేసి ఫార్ములేట్ చేయడం అనేది జరిగింది. వేరియస్ డిపార్ట్మెంట్స్ అండ్ ఏజెన్సీస్ ఆర్ రెస్పాన్సిబుల్ ఫర్ ఇంప్లిమెంటింగ్ ద యాక్టివిటీస్ ఐడెంటిఫైడ్ ఇన్ ద ప్లాన్. Various departments and agencies are responsible for implementing the activities identified in the plan. ఈ ప్లాన్లో ఐడెంటిఫై చేసిన యాక్టివిటీస్ని ఇంప్లిమెంట్ చేయడానికి వేరియస్ డిపార్ట్మెంట్స్ అండ్ ఏజెన్సీస్కి బాధ్యత అప్పచెప్పారు. అంటే మనం ప్లాన్ వేస్తే సరిపోదు కదా, యూ హ్యావ్ టు గివ్ ద రెస్పాన్సిబిలిటీ టు సమ్ వన్. అండ్ వీటిని ఒక కమిటీ కూడా మానిటర్ చేస్తుంది, విచ్ ఇస్ హెడెడ్ బై చీఫ్ సెక్రటరీ. అంటే సిస్టమాటిక్ ప్లాన్ పెట్టడమే కాదు, ఇంప్లిమెంటేషన్ రెస్పాన్సిబిలిటీస్ అని డిఫరెంట్ డిపార్ట్మెంట్స్కి ఇచ్చి మానిటరింగ్ అనేది ఒక పెద్ద ఆయన చీఫ్ సెక్రటరీ ఆధ్వర్యంలో ఉన్న ఒక కమిటీకి ఇవ్వడం అనేది జరిగింది. ది అప్రోచ్ టువర్డ్స్ క్లైమేట్ రెసిలియన్స్ ఈజ్ బీయింగ్ డెవలప్డ్ ఫ్రమ్ ద బాటమ్ అప్. క్లైమేట్ రెసిలియన్స్ కోసం అప్రోచ్ అనేది బాటమ్ అప్ అంటే కింది లెవెల్ నుంచి, అంటే పైనుంచి టాప్ డౌన్ అప్రోచ్ కాదు, బాటమ్ అప్ అప్రోచ్ బిల్డ్ చేశారు. The crop weather watch group conducts weekly meetings. Bottom up అంటే you go to the ground level, you figure out, you talk to them, you conduct meetings, field visits చేస్తారు and has video conferences to monitor the crop program. ఏం జరుగుతుంది, ఎలా జరుగుతుందని మానిటరింగ్ అని చేయడం అనేది జరుగుతుంది. సో దిస్ హెల్ప్స్ ది అథారిటీస్ టు టేక్ నెసరీ మెజర్స్ డ్యూరింగ్ అడ్వర్స్ వెదర్ కండిషన్స్. అంటే నువ్వు గ్రౌండ్ లెవెల్కి వెళ్ళి వాళ్ళతో మీటింగ్స్ కండక్ట్ చేసి సిచ్యువేషన్ని, సినారియోని అంచనా వేయడం వల్ల ఏమవుతుంది, అడ్వర్స్ వెదర్ కండిషన్స్ లైక్ సైక్లోన్స్, ఫ్లడ్స్, డ్రౌట్స్ వచ్చినప్పుడు ఏం తీసుకోవచ్చు అని ఒక ఐడియా వస్తుంది, విచ్ ఆర్ ఫ్రీక్వెంట్. ఇవన్నీ ఆ స్టేట్లో చాలా ఫ్రీక్వెంట్ కదా, ఆ వచ్చినప్పుడు ఎలా ఎదుర్కోవాలి అనడానికి మనకి గ్రౌండ్ లెవెల్ ఇన్ఫర్మేషన్ అనేది అవసరం. దానికోసం వీళ్ళు వీక్లీ మీటింగ్స్ అనేవి కండక్ట్ చేస్తున్నారు, ఫీల్డ్ విజిట్స్ అనేవి ఆఫీసెస్ ద్వారా జరుగుతున్నాయి అండ్ క్రాప్ ప్రోగ్రామ్ని కంటిన్యూస్గా మానిటర్ చేస్తున్నారు. సో మనదేంటి అని మనకు తెలిస్తే వచ్చే సమస్య నుంచి మనం ఎలా ఎదుర్కొంటాం అనేది మనం ప్లాన్ చేయడానికి కుదురుతుంది. క్రాప్ ప్లానింగ్ ఈజ్ డన్ ఎట్ ద డిస్ట్రిక్ట్ లెవెల్. ఎవరు చేస్తారు క్రాప్ ప్లానింగ్? డిస్ట్రిక్ట్ లెవెల్లో జరుగుతుంది. అఫీషియల్స్ ఆఫ్ అలైడ్ డిపార్ట్మెంట్స్ కన్సిడరింగ్ ద అగ్రోక్లైమాటిక్ జోన్. అంటే అక్కడి క్లైమేట్ బట్టి, అక్కడి ల్యాండ్ బట్టి, అక్కడ ఏది పండిస్తే బాగుంటుంది అనేది డిస్ట్రిక్ట్ లెవెల్ ప్లానింగ్ జరుగుతుంది. అండ్ ఫార్మర్స్ ఆర్ అడాప్టింగ్ క్లైమేట్ రెసిలియంట్ కల్టివేషన్ ప్రాక్టీసెస్. ఫార్మర్స్ కూడా క్లైమేట్ రెసిలియంట్ ప్రాక్టీసెస్ని ఫాలో అవుతున్నారు. ఫర్ ఎగ్జాంపుల్ ఇంటిగ్రేటెడ్ ఫార్మింగ్ చేస్తున్నారు, జీరో ఇన్పుట్ బేస్డ్ న్యాచురల్ ఫార్మింగ్ చేస్తున్నారు, నాన్ ప్యాడీ క్రాప్స్, రైసే కాకుండా వేరేవి యూజ్ చేయడం మొదలు పెడుతున్నారు, బెటర్ వాటర్ మేనేజ్మెంట్ జరుగుతుంది, వాటర్ సేవింగ్ డివైసెస్ యూజ్ చేస్తున్నారు, ఈ పెస్ట్ సర్వీలెన్స్ ఇది కూడా జరుగుతుంది. అండ్ లార్జ్ స్కేల్ ఫార్మ్ మెకనైజేషన్ విత్ ఉమెన్ ఫ్రెండ్లీ డ్రడ్జరీ రిడ్యూసింగ్ ఫార్మ్ ఇంప్లిమెంట్స్ కూడా జరుగుతున్నాయి. ఫార్మ్ మెకనైజేషన్ కూడా జరుగుతుంది, ఉమెన్ కూడా యూజ్ చేయగలిగేలాగా. డ్రడ్జరీ అంటే బండ వర్క్, రఫ్గా బండగా చేసే వర్క్ని డ్రడ్జరీ అంటాం. డ్రడ్జరీ అనేది లేకుండా ఉమెన్ కూడా యూజ్ చేసుకోగలిగేలాగా మెకనైజేషన్ అనేది కూడా జరుగుతుంది. వీటన్నింటి ద్వారా వాళ్ళు క్లైమేట్ రెసిలియన్స్ని బిల్డ్ చేయడానికి ప్రయత్నం చేస్తున్నారు. ట్రైనింగ్ ఫార్మర్స్ ఇన్ క్రాప్ స్పెసిఫిక్ టెక్నిక్స్ ఇంక్లూడింగ్ ఇంటిగ్రేటెడ్ న్యూట్రియంట్ అండ్ పెస్ట్ మేనేజ్మెంట్ హ్యాస్ బూస్టెడ్ ఫుడ్ గ్రెయిన్స్ ప్రొడక్షన్. ఫార్మర్స్కి సఫిషియంట్ ట్రైనింగ్ కూడా ఇస్తున్నారు న్యూట్రియంట్ అండ్ పెస్ట్ మేనేజ్మెంట్ విషయంలో, ఇలాంటి విషయాల్లో. దానివల్ల ఫుడ్ గ్రెయిన్స్ ప్రొడక్షన్ కూడా పెరుగుతుంది.
నాలెడ్జ్, అట్ ద ఎండ్ ఆఫ్ ది డే నాలెడ్జ్ ఈజ్ వెల్త్. వాళ్ళకి ఎంత తెలిస్తే అంత బాగా వాళ్ళు పర్ఫామ్ చేయగలుగుతారు. సోషల్ ప్రొటెక్షన్ ఫైనల్గా చూడండి. ద కన్సిస్టెంట్ ఇంప్రూవ్మెంట్ ఆఫ్ ద అగ్రికల్చర్ సెక్టర్ హెస్ మేడ్ ఒడిషా ఏ సర్ప్లస్ స్టేట్ ఫర్ ప్యాడీ ప్రొడక్షన్. ప్యాడీ ప్రొడక్షన్కి సర్ప్లస్ స్టేట్ అయింది. 4th మోస్ట్ సిగ్నిఫికెంట్ కాంట్రిబ్యూటర్ టు ప్యాడీ పూల్ ఆఫ్ ఫుడ్ కార్పొరేషన్ ఆఫ్ ఇండియా అయింది. అలాగే అకార్డింగ్ టు అవైలబుల్ స్టాటిస్టిక్స్ ఒడిశా ప్రొడ్యూస్ 9% ఆఫ్ టోటల్ రైస్, 4.22% ఆఫ్ టోటల్ ఫుడ్ గ్రెయిన్ ప్రొడక్షన్ ఆఫ్ ది కంట్రీ. సో ప్రొడక్టివిటీ అంత ఎక్కువగా ఉంది. అండ్ యునైటెడ్ నేషన్స్ వరల్డ్ ఫుడ్ ప్రోగ్రామ్కి మరియు గవర్నమెంట్ ఆఫ్ ఒడిశాకి మధ్యలో ఉన్న ఈ పార్ట్నర్షిప్ ద్వారా డిఫరెంట్ ఇన్నోవేషన్స్, డిఫరెంట్ పైలట్ ప్రోగ్రామ్స్ చేశారు ఫర్ ఇంప్రూవింగ్ ఫుడ్ అండ్ న్యూట్రిషనల్ సెక్యూరిటీ స్కీమ్స్ సచ్ యాజ్ అప్లికేషన్ ఆఫ్ బయోమెట్రిక్ టెక్నాలజీ ఇన్ టార్గెటెడ్ పబ్లిక్ డిస్ట్రిబ్యూషన్ సిస్టమ్. మన రేషన్ షాప్ వాటిలో బయోమెట్రిక్ టెక్నాలజీని అప్లై చేయడము, ఎక్కడ రాయగడ డిస్ట్రిక్ట్లో 2007లో. అలాగే రైస్ ఫోర్టిఫికేషన్ గజపతి డిస్ట్రిక్ట్లో రైస్ ఫోర్టిఫికేషన్ చేశారు. ఇలా రకరకాల కొలాబరేషన్తో ప్రోగ్రామ్స్ రన్ చేశారు. అండ్ స్టేట్ ర్యాంకింగ్ ఇండెక్స్ ఫర్ ద నేషనల్ ఫుడ్ సెక్యూరిటీ యాక్ట్ బై డిపార్ట్మెంట్ ఆఫ్ ఫుడ్ అండ్ పబ్లిక్ డిస్ట్రిబ్యూషన్ గవర్నమెంట్ ఆఫ్ ఇండియా ఫర్ 2022 ఒడిశా ఎమర్జ్డ్ యాజ్ ద టాప్ ర్యాంక్డ్ స్టేట్ ఇన్ ద ఎంటైర్ కంట్రీలోనే టాప్ ర్యాంక్డ్ స్టేట్ అయ్యింది. WFP collaborates with the government of Odisha on its food security, livelihood and climate resilience initiatives. ఈ మూడింట్లో కూడా వరల్డ్ ఫుడ్ ప్రోగ్రామ్ అనేది ఒడిశాతో కొలాబరేట్ చేస్తుంది. సో ఈ ఒడిశా యొక్క ట్రాన్స్ఫర్మేషన్ జర్నీ ఏదైతే ఉందో, ఫ్రమ్ ఫుడ్ గ్రెయిన్ స్కేర్సిటీ టు ద జనరేషన్ ఆఫ్ సర్ప్లస్, sustained efforts in climate proofing its agriculture systems, crop diversification, protection of interest of smallholders and food and nutrition security for vulnerable presents a unique development model for other states in the context of challenges of global climate change. ఒడిశా ఏదైతే చేస్తుందో, ఒడిశా ఏ రకమైతే సక్సెస్ సాధించిందో దాన్ని ఒక మోడల్గా తీసుకొని మిగిలిన స్టేట్స్ కూడా ఇంప్లిమెంట్ చేయగలిగితే ఈ రోజుల్లో క్లైమేట్ చేంజ్ వల్ల వస్తున్న ఇంపాక్ట్స్, క్లైమేట్ చేంజ్ వల్ల వస్తున్న ఛాలెంజెస్ని ఎదుర్కోవడానికి సరైన ఎబిలిటీస్ అనేవి బిల్డ్ అవుతాయని ఫైనల్గా కంక్లూడ్ చేశారు. చాలా 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 ఈజీ ఆర్టికల్, మీరు చదువుకున్నా అర్థమైపోతుంది. సో బట్ లాట్ ఆఫ్ ఫ్యాక్ట్స్ ఉన్నాయి. ఈ ఇన్ఫర్మేషన్ అంతా మీరు నోట్ చేసుకుంటే ఎగ్జామ్స్లో ఎస్పెషల్లీ మెయిన్స్లో మనకు ఉపయోగపడుతుంది. సో నెక్స్ట్ ఆర్టికల్ మనకి టెక్స్ట్ అండ్ కాంటెక్స్ట్లో వచ్చింది. ఎక్స్ప్లెయినర్, కెన్ బీహార్ ఇంక్రీజ్ ఇట్స్ రిజర్వేషన్ పోల్. సో బీహార్ వాళ్ళు వాళ్ళ రిజర్వేషన్ని పెంచే ప్రయత్నం చేస్తున్నారు. కాస్ట్ సెన్సస్ రీసెంట్గా కండక్ట్ చేశారు. వాళ్ళు అది ఇంక్రీజ్ చేయగలుగుతారా లేదా అనేది ఎక్స్ప్లెయిన్ చేస్తూ నడిచిన ఆర్టికల్ ఇది. సో కొంచెం ఫ్యాక్చువల్ ఇన్ఫర్మేషన్ ఏం జరిగిందని చెబుతూ దాని వెనకాల బ్యాక్గ్రౌండ్ సబ్జెక్ట్ కూడా టచ్ అవుతుంది. సో నవంబర్ 17 గవర్నర్ ఆఫ్ బీహార్ అప్రూవ్డ్ 2 laws. సో 2 lawsని అప్రూవ్ చేశారు. ఇంక్రీజింగ్ ది క్వాంటమ్ ఆఫ్ రిజర్వేషన్స్ ఇన్ జాబ్స్ అండ్ ఎడ్యుకేషన్ ఇన్ ద స్టేట్ టు 75%. 75%కి జాబ్స్లోను మరియు ఎడ్యుకేషన్లోను రిజర్వేషన్ని పెంచడం జరిగింది. షెడ్యూల్డ్ కాస్ట్కి 20%, ట్రైబ్స్కి 2%, ఓబీసీస్కి 18%, ఎక్స్ట్రీమ్లీ బ్యాక్వర్డ్ క్లాసెస్కి 25%, ఈడబ్ల్యూఎస్కి 10%. సో అలా పెంచుకుంటూ వెళ్ళారనమాట. అలా పెంచినట్టుగా మనకి చట్టాన్ని చేశారు. The 2 laws have once again sparked debate around the permissible limits of reservations in India. సో ఈ 2 laws కూడా అసలు ఎంతవరకు ఉండాలి రిజర్వేషన్స్ అనే విషయంలో డిబేట్స్ని స్పార్క్ చేశాయి. పర్టికులర్లీ ఇన్ వ్యూ ఆఫ్ 50% లిమిట్ ప్రిస్క్రైబ్డ్ బై ద సుప్రీం కోర్ట్ ఆఫ్ ఇండియా. సుప్రీం కోర్ట్ ఆఫ్ ఇండియా మనకి 50% లిమిట్ ప్రిస్క్రైబ్ చేసింది కదా, ఏ కేసులో? ఇందిరా సాని కేసులో. కాబట్టి ఎంతవరకు వెళ్ళొచ్చు, ఇంకా పెంచడానికి అవకాశం ఉంటుందా, సుప్రీంకోర్టు ఒప్పుకుంటుందా లేదా అనేది క్వశ్చన్ మార్క్. ఇది కోర్టు కూడా రీసెంట్గా ఏమంటుందంటే, వీ హ్యావ్ టు లుక్ ఎట్ అడిక్వేట్ రిప్రజెంటేషన్ ఫర్ అప్రెస్డ్ క్లాసెస్, నాట్ ప్రపోర్షనేట్ రిప్రజెంటేషన్. అంటే మేము 50% ఉన్నాము పాపులేషన్లో, మాకు 50% రిజర్వేషన్ ఇవ్వండి అనేది కాదు పాయింట్. అడిక్వేట్ రిప్రజెంటేషన్ ఉందా, సరిపడినంత రిప్రజెంటేషన్ ఉందా లేదనేది మాత్రమే చూడాలి. ఎంతమంది ఉంటే అంత పర్సెంట్ అని కాదు. ఓకేనా? ఎంతమంది ఉంటే అంత పర్సెంట్ అని కాదు అని ఇక్కడ మనం అర్థం చేసుకోవాలి. సో వాట్ ఈజ్ 50% రూల్? 50% రూల్ మనకి ఇందిరా సాని కేసులో డిస్కస్ చేశారు. అది ఇంతకుముందు కూడా దాని గురించి మాట్లాడడం జరిగింది. ఏంటి కదా? సో మీ అందరికీ తెలుసు, సుప్రీంకోర్టు హెస్ హిస్టారికల్లీ మెయింటైన్డ్ దట్ రిజర్వేషన్స్ వెదర్ ఇన్ జాబ్స్ ఆర్ ఎడ్యుకేషన్, జాబ్స్లో కావచ్చు, ఎడ్యుకేషన్లో కావచ్చు ఈ 50% రిజర్వేషన్స్ అనేవి షుడ్ నాట్ ఎక్సీడ్ 50%. 50%కి పెంచకూడదని సుప్రీంకోర్టు వేరియస్ కేసెస్లో చెప్పింది. 1963లో మొదటిసారి ఎంఆర్ బాలాజీ కేసులో రిజర్వేషన్స్ అనేవి ఒక కైండ్ ఆఫ్ ఎక్సెప్షన్ కింద, అది ఆర్ స్పెషల్ ప్రావిజన్ కిందకి వస్తాయి అని చెప్పడం జరిగింది. అంటే రిజర్వేషన్ అనేది హక్కులా చూడకూడదు, అదొక ఎక్సెప్షను, స్పెషల్ ప్రావిజన్ అన్నట్టుగా చెబుతూ 50%కి మించి ఉండకూడదని ఎంఆర్ బాలాజీ కేసులో మొదటిసారి సుప్రీంకోర్టు చెప్పింది. తర్వాత 1976 వచ్చేసరికి
రిజర్వేషన్స్ అనేవి యాజ్ ఎ ఫెసెట్ ఆఫ్ ఈక్వాలిటీలో భాగం అవి. వితౌట్ రిజర్వేషన్స్ యూ కాంట్ ఈవెన్ అచీవ్ ఈక్వాలిటీ మనం అచీవ్ చేయలేము. రిజర్వేషన్స్ అనేవి తప్పదు. ఎందుకంటే ఈరోజు ఏ వర్గాలు అయితే వెనకబడ్డాయో, అప్రెస్ అయి ఉన్నాయో, అనగారిన వర్గాలు ఉన్నాయో వాళ్ళు పికప్ అవ్వాలి అంటే వీ నీడ్ టు ప్రొవైడ్ ఫర్ రిజర్వేషన్స్ అని తర్వాత రియలైజ్ అయ్యారు. అయినప్పటికీ కూడా 50% లిమిట్ అనేది అలాగే మెయింటైన్. అంటే రిజర్వేషన్స్ పట్ల వ్యూ అనేది మారింది, కానీ 50% లిమిట్ మాత్రం అలాగే ఉంది. ఆ తర్వాత మండల్ కమిషన్ కేసులో 9 జడ్జ్ బెంచ్ ఏం చెప్పిందంటే ఇదే 50% లిమిట్ని మళ్ళీ రీఅఫర్మ్ చేసింది అండ్ హెల్డ్ దట్ ఇట్ ఈస్ ఏ బైండింగ్ రూల్. ఈ రూల్ అనేది బైండింగ్ అండ్ నాట్ మియర్లీ ఏ మ్యాటర్ ఆఫ్ ప్రుడెన్స్. ఇదేదో మనం జాగ్రత్తగా చేస్తుంది కాదు, ఇది ఒక బైండింగ్ రూల్, ఖచ్చితంగా మనం ఫాలో అవ్వాల్సిందే. అంటే మరీ ఎక్కువైతే ప్రాబ్లం అవుతుంది కాబట్టి ఇది సరిపోతుంది అని ఆలోచించి చేసే రూల్ కాదు ఇది. 50% లిమిట్ ఖచ్చితంగా మెయింటైన్ చేయాల్సిందే అని సుప్రీంకోర్టు ఆ కేసులో క్లియర్గా చెప్పేసింది. అయితే ఈ రూల్కి కూడా ఎక్సెప్షన్స్ ఉన్నాయి. ఇట్ ఈస్ ఎ రూల్ విత్ సమ్ ఎక్సెప్షన్స్. ఏ స్టేట్ కెన్ ఎక్సీడ్ ద లిమిట్ ఇన్ ఎక్సెప్షనల్ సర్కమ్స్టాన్సెస్లో మనకి స్టేట్ అనేది లిమిట్ని exceed చేయొచ్చు. దట్ ఈస్ టు ప్రొవైడ్ రిజర్వేషన్స్ టు కమ్యూనిటీస్ విచ్ హెయిల్ ఫ్రమ్ ఫార్ ఫ్లంగ్ ఏరియాస్ ఆఫ్ ద కంట్రీ అండ్ హ్యావ్ బీన్ కెప్ట్ అవుట్ ఆఫ్ ద మెయిన్ స్ట్రీమ్ ఆఫ్ ద సొసైటీ. సుదూర ప్రాంతాల నుంచి ఉన్న వాళ్ళని, మెయిన్ స్ట్రీమ్లో లేని వాళ్ళకి రిప్రజెంటేషన్ కల్పించడం కోసం అనే సహేతుకమైన రీజన్ మనం ప్రొవైడ్ చేయగలిగితే 50% రిజర్వేషన్ బ్రీచ్ చేయొచ్చు అని ఆ కేసులోనే ఒక ఎక్సెప్షన్ కూడా పెట్టారు. అయితే జియోగ్రాఫికల్ టెస్ట్ కాదు, బట్ ఏ సోషల్ టెస్ట్. అంటే సొసైటీలో ఫార్ ఫ్లాంగ్ అంటే మనకి జియోగ్రాఫికల్గా దూరంగా ఉన్నారని కాదు, సోషల్ యాక్టివిటీస్లో, మెయిన్ స్ట్రీమ్ యాక్టివిటీస్లో పార్టిసిపేషన్ లేకుండా అన్నింటికీ దూరంగా బతుకుతున్న వాళ్ళు ఎక్కువగా ఉంటే వాళ్ళకి అడిక్వేట్ రిప్రజెంటేషన్ కల్పించడం కోసమని మనం చేయొచ్చు అని అర్థం. బిసైడ్స్ అంటే ఇన్ అడిషన్ టు లాస్ట్ ఇయర్ సుప్రీంకోర్టు అప్హెల్డ్ ద 103rd కాన్స్టిట్యూషన్ అమెండ్మెంట్ సిఏఏ అప్హోల్డ్ చేసింది, విచ్ ప్రొవైడ్స్ ఫర్ 10% అడిషనల్ రిజర్వేషన్స్ టు ఈడబ్ల్యూఎస్. 50% లిమిట్ ఉన్నప్పటికీ సెంట్రల్ గవర్నమెంట్ 103వ కాన్స్టిట్యూషన్ అమెండ్మెంట్ యాక్ట్ ద్వారా అడిషనల్ 10% ఎకనామికల్లీ వీకర్ సెక్షన్స్కి ప్రొవైడ్ చేసింది. దాన్ని సుప్రీంకోర్టు యాక్సెప్ట్ చేసింది, డిఫెండ్ చేసింది. దిస్ మీన్స్ ఫర్ ద టైమ్ బీయింగ్ దట్ 50% లిమిట్ అప్లైస్ ఓన్లీ టు నాన్ ఈడబ్ల్యూఎస్. ఈడబ్ల్యూఎస్కి 10% సెపరేట్, నాన్ ఈడబ్ల్యూఎస్కి 50% అనేది లిమిట్ అని చెప్పి మనకు అనిపిస్తుంది. అండ్ స్టేట్స్ ఆర్ పర్మిటెడ్ టు రిజర్వ్ ఎ టోటల్ ఆఫ్ 60% ఆఫ్ ద సీట్స్ ఆర్ పోస్ట్ ఇంక్లూడింగ్ ఈడబ్ల్యూఎస్ రిజర్వేషన్స్. స్టేట్స్ కూడా ఆర్ పర్మిటెడ్ టు రిజర్వ్ ఎ టోటల్ ఆఫ్ 60% ఆఫ్ ద సీట్స్ ఆర్ పోస్ట్ ఇంక్లూడింగ్ ఈడబ్ల్యూఎస్ రిజర్వేషన్స్. 60% వరకు మనం మెయింటైన్ చేసుకోవచ్చు. 10% ఈడబ్ల్యూఎస్కి, రిమైనింగ్ 50% నార్మల్ రిజర్వేషన్స్కి అన్నట్టు. ఇది ప్రజెంట్ ఉన్న సిచ్యువేషన్. కానీ మరి బీహార్ తీసుకొచ్చిన చట్టాలు ఏం చెప్తున్నాయి? జనవరిలో బీహార్ గవర్నమెంట్ ఏం చెప్పిందంటే మీకు కాస్ట్ బేస్డ్ సెన్సెస్ కండక్ట్ చేయబోతున్నాము, ఇది స్టేట్ అంతా మేము కండక్ట్ చేస్తాము అని చెప్పారు. రిజల్ట్లు ఏమో అక్టోబర్లో అనౌన్స్ చేశారు. ఏ కాస్ట్ వాళ్ళు ఎంతమంది ఉన్నారు, సబ్ కాస్ట్తో సహా డీటెయిల్స్ అని అనౌన్స్ చేశారు. ఇది అనౌన్స్ చేసిన షార్ట్లీ ద 2 bills వర్ ఇంట్రడ్యూస్డ్ ఇన్ ది లెజిస్లేటివ్ అసెంబ్లీ. 2 కొత్త చట్టాలను కూడా తీసుకొచ్చి బిల్లులు తీసుకొచ్చి చట్టాలుగా మార్చారు. అయితే ఈ బిల్ యొక్క గొప్పతనం ఏంటనేది, స్ట్రైకింగ్ ఆస్పెక్ట్స్ అనేది మనం ఒకసారి గమనించాలి. మొదటిది 50% లిమిట్ అనేది మనం క్రాస్ చేస్తున్నాం. ఇన్ఫ్యాక్ట్ ఈవెన్ 60% కూడా క్రాస్ చేస్తున్నాం. అండ్ ఇఫ్ అండ్ వెన్ ద లాస్ ఆర్ ఛాలెంజ్డ్ ఇన్ ద కోర్ట్, ద గవర్నమెంట్ ఆఫ్ బీహార్ విల్ హ్యావ్ టు ప్రూవ్ దట్ దేర్ కేస్ ఫాల్స్ విత్ ఇన్ ది ఎక్సెప్షన్ కార్వ్డ్ అవుట్ ఇన్ ద మండల్ కమిషన్ కేస్. ఖచ్చితంగా ఎవరో ఒకరు అప్పర్ కాస్ట్ నుంచి ఈ పర్టికులర్ చట్టాన్ని ఛాలెంజ్ చేస్తారు, అలా ఛాలెంజ్ చేసినప్పుడు, ఈ చట్టాలని ఛాలెంజ్ చేసినప్పుడు మరి సుప్రీంకోర్టు అడుగుతుంది మీకు ఎందుకు రిజర్వేషన్ కల్పించాలి, 50% దాటి ఎందుకు ఇవ్వాలని అడుగుతుంది. అప్పుడు మన బీహార్ గవర్నమెంట్ తనని తాను డిఫెండ్ చేసుకోవాలి. వాళ్ళది ఎక్సెప్షనల్ కేసు అని చెప్పి ప్రూవ్ చేసుకోవాలి. ఎక్సెప్షనల్ కేసు అని ప్రూవ్ చేస్తేనే వాళ్ళకి అప్రూవల్ వచ్చే అవకాశం ఉంటుంది, లేకపోతే రాదు. సో దట్ ఈస్ ద కమ్యూనిటీస్ టు హూమ్ రిజర్వేషన్స్ హ్యావ్ బీన్ గ్రాంటెడ్ హెయిల్ ఫ్రమ్ ఫార్ ఫ్లంగ్ ఏరియాస్ ఆర్ హ్యావ్ బీన్ కెప్ట్ అవుట్ ఆఫ్ ద సోషల్ మెయిన్ స్ట్రీమ్ అని ప్రూవ్ చేయాలి. వాళ్ళు ఫార్ ఫ్లంగ్ ఏరియాస్కి చెందిన వాళ్ళని, లేదా సోషల్ మెయిన్ స్ట్రీమ్ నుంచి అంటే నలుగురితో పాటు వాళ్ళు గ్రో అవ్వలేదని, వెనకబడి ఉండిపోయారనే విషయాన్ని ప్రూవ్ చేయాలి. ద సెకండ్ ఈజ్ ద జస్టిఫికేషన్ ఆఫర్డ్ బై స్టేట్ గవర్నమెంట్ ఫర్ దిస్ బ్రీచ్. ఎందుకు మీరు దీన్ని బ్రీచ్ చేస్తున్నారనేది కూడా జస్టిఫై అనేది సాలిడ్గా చేయాలి.
So Chief Minister Nitish Kumar expressly stated on the floor of the House that the intent is to increase the quantum of reservations in view of the results of the caste census. వాళ్ళ ఉద్దేశం ఏంటి, కాస్ట్ సెన్సస్ రిజల్ట్స్ వచ్చాయి, బికాస్ దాన్ని బేస్ చేసుకుని రిజర్వేషన్స్ పెంచడం అనేది మా ఉద్దేశం అని చెప్పి చెప్తున్నారు. అయితే సుప్రీంకోర్టు ఏమంటుంది అంటే ద క్వాంటమ్ ఆఫ్ రిజర్వేషన్ సింప్లీ ఇన్ ప్రపోర్షన్ టు పాపులేషన్ ఆఫ్ ద రిజర్వ్డ్ క్లాసెస్ని ఒక రీజన్గా తీసుకోలేదని సుప్రీంకోర్టు ముందు నుండి చెప్తోంది. ఇప్పుడు స్టేట్స్ అన్నీ ఎలా అంటున్నాయంటే మేము కొత్తగా రిజర్వేషన్ చేసేసాము, సెన్సస్ కండక్ట్ చేసాము, ఈ కాస్ట్ వాళ్ళు ఎంతమంది ఉన్నారు, వాళ్ళు అంత పాపులేషన్ ఉంటే ఆ పాపులేషన్కి తగ్గట్టుగా వాళ్ళకి పోస్టులు లేవు కాబట్టి పెంచేస్తానంటే కుదరదని సుప్రీంకోర్టు చెప్తుంది. ప్రపోర్షనాలిటీ అనేది టెస్ట్ కాదు, అడిక్వేట్ రిప్రజెంటేషన్, అడిక్వసీ అనేది టెస్ట్. అడిక్వేట్ రిప్రజెంటేషన్ ఉందా అనేది చూస్తాం, కానీ వాళ్ళ పాపులేషన్కి తగ్గట్టుగా పోస్టులు ఉన్నాయా లేదని చూడమని సుప్రీంకోర్టు క్లియర్గా ఇంతకుముందే చెప్పింది. ఎందుకంటే దిస్ ఈజ్ బికాస్ ద ఓన్లీ వ్యాలిడ్ ఎయిమ్ బిహైండ్ రిజర్వేషన్స్ ఇస్ టు సెక్యూర్ అడిక్వేట్ రిప్రజెంటేషన్ ఆఫ్ ద డిప్రెస్డ్ క్లాసెస్. అంటే పూర్తిగా రిప్రజెంటేషన్ లేకుండా ఉండడం అనేది డేంజరస్. సో వాళ్ళ వైపు నుంచి కొంతమంది అన్న సిస్టంలో ఉండాలి, ఉద్యోగాలు చేసే వాళ్ళు కావచ్చు, చదువుకునే వాళ్ళు కావచ్చు. అడిక్వేట్ రిప్రజెంటేషన్ అనేది మెయింటైన్ చేయడం అనేది మెయిన్ ఎయిమ్ తప్పితే మొత్తం ఎంతమంది ఉంటే అన్ని పోస్టులు అనేది మెయిన్ ఎయిమ్ కాదు అని ఇంతకుముందు కూడా సుప్రీంకోర్టు క్లియర్గా చెప్పింది. విచ్ ఈస్ డిఫరెంట్ ఫ్రమ్ ప్రపోర్షనేట్ రిప్రజెంటేషన్. మీకు అర్థమైందమ్మా? ప్రపోర్షనేట్ అంటే ఏంటి, మేము ఓబీసీస్ 50%, సో మాకు 50% సీట్లు ఇచ్చేయాలి. మేము ఓసీస్ 10%, సో మాకు 10% సీట్లే ఉండాలి. ఇది ప్రపోర్షనేట్. ఇది కాదు మాట్లాడుతుంది. దానివల్ల మెరిటోక్రసీ దెబ్బతింటుంది. ఆ 10%లో చాలామంది తెలివైన వాళ్ళు ఉండొచ్చు, వాళ్ళకి అవకాశాలు లేకుండా వాళ్ళు సఫర్ అయ్యే పరిస్థితి వస్తుంది. ఈ 50%లో చాలామందికి స్కిల్స్ లేకపోవచ్చు, స్కిల్స్ లేకపోయినా సరే 50% ఇచ్చేయడం వల్ల వాళ్ళకి ఉద్యోగాలు వచ్చేయచ్చు. అది కరెక్ట్ కాదు. అడిక్వేట్ రిప్రజెంటేషన్ అంటే 50% పాపులేషన్ ఉంటే కనీసం 10% కూడా వాళ్ళు లేరు ఉద్యోగాల్లో లేదా చదువుకునే వాళ్ళు అంటే అప్పుడు అడిక్వేట్ లేదని అర్థమవుతుంది. అంతేగాని 50కి 50 ఉండాలని కాదు. దేర్ఫోర్ వన్ మేజర్ ఛాలెంజ్ బిఫోర్ ది స్టేట్ గవర్నమెంట్ విల్ బీ టు డిఫెండ్ ద మోటివ్ బిహైండ్ ద మూవ్. సో మీరు ఏ మోటివ్తో చేస్తున్నారని సాలిడ్గా డిఫెండ్ చేయాలి. క్వాంటమ్ చూపిస్తే సరిపోదు. ఇంతమంది ఉన్నారు, సెన్సస్ చేసాము, ఎంతమందికి ఎంత అంటే సుప్రీంకోర్టు యాక్సెప్ట్ చేసే పరిస్థితులు లేవు. ఓకే, రైట్. బీహార్ ఈజ్ నాట్ ద ఫస్ట్ టు క్రాస్ ద లైన్. అదర్స్ అంటే బీహార్ ఒక్కటైనా 50% దాటి అడుగుతోంది. వేరే స్టేట్స్ కూడా ఆల్రెడీ ఈ లిమిట్ని క్రాస్ చేశాయి. ఫర్ ఎగ్జాంపుల్ ఈవెన్ ఎక్స్క్లూడింగ్ ఈడబ్ల్యూఎస్ పక్కన పెట్టినా సరే చాలా స్టేట్స్ క్రాస్ చేసాయి. ఫర్ ఎగ్జాంపుల్ ఛత్తీస్గఢ్ 72%, తమిళనాడు 69% అండ్ నార్త్ ఈస్టర్న్ స్టేట్స్ ఇంక్లూడింగ్ అరుణాచల్ ప్రదేశ్, మేఘాలయ, మిజోరాం, నాగాలాండ్ ఇవి కూడా 80% ఈచ్ క్రాస్ చేసాయి. లక్షద్వీప్ హ్యాజ్ అ ఓపెన్ 100% రిజర్వేషన్ ఫర్ షెడ్యూల్డ్ ట్రైబ్స్. ప్రీవియస్ లక్షద్వీప్లో మొత్తం పోస్టులన్నీ కూడా షెడ్యూల్డ్ ట్రైబ్స్కి అని చెప్పి రిజర్వేషన్ ఉంది. వాటికి అవి ఎక్సెప్షనల్ సర్కమ్స్టాన్సెస్. చూడండి, నార్త్ ఈస్టర్న్ స్టేట్స్ ఇవన్నీ ఏంటి, మనకి ఫార్ ఫ్లంగ్ ఏరియాస్, వాటిని అలో చేశారు. కానీ మహారాష్ట్ర ట్రై చేసినప్పుడు, రాజస్థాన్ ట్రై చేసినప్పుడు కోర్టు వాటిని కొట్టేసింది, యాక్సెప్ట్ చేయలేదు. సో బీహార్ గవర్నమెంట్ ఇప్పుడు ఏం చేయాలి? సో బీహార్ గవర్నమెంట్ కూడా ఇట్ అపియర్స్ టు బి ఫాలోయింగ్ ద ఫుట్ స్టెప్స్ ఆఫ్ అదర్ స్టేట్స్ దట్ హ్యావ్ ఆల్రెడీ బ్రీచ్డ్ 50% సీలింగ్ లిమిట్. ఈ లిమిట్ని క్రాస్ చేసిన వేరే వాటి ఫుట్ స్టెప్స్లో బీహార్ నడిచే ప్రయత్నం చేస్తోంది. సాధించగలుగుతుంది లేదని చూడాలి. ఇట్ సీమ్స్ ఇన్ఎవిటబుల్ దట్ ద వ్యాలిడిటీ ఆఫ్ ద 2 బీహార్ లాస్ విల్ బీ క్యారీడ్ టు ద సుప్రీం కోర్ట్. ఎవరో ఒకరు ఖచ్చితంగా కేసు వేస్తారు అండ్ కోర్ట్ విల్ బీ అర్జ్ టు రీకన్సిడర్ 50% సీలింగ్ లిమిట్. సో కోర్ట్ని అడుగుతారు, మళ్ళీ 50% లిమిట్ని రీకన్సిడర్ చేయండి, పెంచండి, ఆ లిమిట్ తీసేయండి అని కూడా అడగడం అనేది కూడా జరుగుతుంది. సో మరి కోర్ట్ ఏం చేస్తుంది అనేది మనం చూడాలి. ఇట్ రిమైన్స్ టు బి సీన్ వాట్ ద కోర్ట్ ఈజ్ గోయింగ్ టు డూ. సో దిస్ ఈజ్ ఆల్ అబౌట్ దిస్ ఆర్టికల్. మీకు GS పేపర్ 2 ఇది చాలాసార్లు న్యూస్లో వచ్చింది, మనం కవర్ చేసాం డీటెయిల్డ్గా. కాకపోతే మరొకసారి ఎక్స్ప్లెయినర్లో వచ్చింది కాబట్టి ఐ హ్యావ్ గాన్ త్రూ ఇట్. LTX క్లాసెస్లో ప్రతిరోజు ఆఫర్ ఆఫ్ ద డే మనం అనౌన్స్ చేస్తున్నాం. ఇవాల్టి ఆఫర్ ఆఫ్ ద డే యూపీఎస్సీ ఎకానమీ క్లాసెస్. నేను టీచ్ చేసిన యూపీఎస్సీ ఎకానమీ క్లాసెస్ రికార్డెడ్ ఫార్మాట్లో మీకు కేవలం 999 రూపీస్కి లోయెస్ట్ ఎవర్ ప్రైస్ ఫర్ మై ఎకానమీ కోర్స్. అతి తక్కువ ప్రైస్కి మనం ఇస్తున్నాం. ఈ ఒక్కరోజు మాత్రమే ఈ ఆఫర్ అనేది వ్యాలిడ్గా ఉంటుంది. ఈ డౌట్స్ ఏమైనా ఉంటే ఇక్కడ ఉన్న నెంబర్కి మీరు కాంటాక్ట్ చేయొచ్చు. మన యాప్లో డైరెక్ట్గా మీరు పర్చేజ్ చేయొచ్చు. యూ కెన్ జస్ట్ టైప్ యూపీఎస్సీ ఎకానమీ అని చెప్పి మీరు టైప్ చేస్తే కోర్స్ వచ్చేస్తుంది. ఈ కోర్సు మీరు 999 రూపీస్కి మీరు పొందే సువర్ణ అవకాశాన్ని వినియోగించుకోండి. డోంట్ మిస్ దిస్. సో నెక్స్ట్ ఆర్టికల్ చూడండి. జస్టిస్ కాల్స్ ఫర్ ఇంపార్షియల్ ట్రూత్ అండ్ రికన్సిలియేషన్ ప్యానెల్. సో మనకి సుప్రీంకోర్టు ఆర్టికల్ 370 అబ్రగేషన్ పైన వర్డిక్ట్ ఇచ్చింది. అబ్రగేషన్ అనేది అప్హోల్డ్ చేసింది. సో ఈ తీర్పులో భాగంగా జస్టిస్ కౌల్, వన్ ఆఫ్ ద మెంబర్స్ ఇన్ దట్ బెంచ్, హీ కాల్డ్ ఫర్ ట్రూత్ అండ్ రికన్సిలియేషన్ ప్యానెల్ అనేది స్టార్ట్ చేయాలి, ప్రారంభించాలని చెప్పారు. దేనికోసం అంట,
మనకి ఈ వ్యాలీలో, కాశ్మీర్ వ్యాలీలో దెర్ ఆర్ హ్యూజ్ నెంబర్ ఆఫ్ హ్యూమన్ రైట్ వైలేషన్స్ కాశ్మీర్ వ్యాలీలో గత కొన్ని సంవత్సరాలుగా జరుగుతూనే ఉన్నాయి. సో ఈ ట్రూత్ అండ్ రికన్సిలియేషన్ కమిషన్ ఏర్పాటు చేసి, ఓకేనా, ఆ కమిషన్ ఏం చేయాలి, ఇట్ షుడ్ ఇన్వెస్టిగేట్ అండ్ రిపోర్ట్ ఆన్ ద వైలేషన్ ఆఫ్ హ్యూమన్ రైట్స్ పర్పట్రేటెడ్ బై బోత్ స్టేట్ అండ్ నాన్ స్టేట్ యాక్టర్స్. స్టేట్ అంటే ప్రభుత్వం చేసినవి, నాన్ స్టేట్ మిగిలిన వాళ్ళు చేసిన హ్యూమన్ రైట్ వైలేషన్స్ అన్నింటిపైన ఇన్వెస్టిగేషన్ చేసి, ఎప్పటి నుంచి 1980s నుంచి ఇప్పటి వరకు. అండ్ ఇట్ హ్యాస్ టు రికమెండ్ మెజర్స్ ఫర్ రికన్సిలియేషన్ అంటే రీఎస్టాబ్లిష్మెంట్ ఆఫ్ ఫ్రెండ్లీ రిలేషన్స్ రెస్టోర్ చేయడం. దానికి ఏ మెజర్స్ తీసుకోవాలనేది రికమెండ్ చేయాలి అని క్లియర్గా చెప్పడం జరిగింది. సో టీఆర్సీ దేనికోసం, 1980s నుంచి ఇప్పటి వరకు జరిగిన హ్యూమన్ రైట్ వైలేషన్స్ని ఇన్వెస్టిగేట్ చేసి ఏ మెజర్స్ తీసుకుంటే మళ్ళీ ఫ్రెండ్లీ రిలేషన్స్ ఎస్టాబ్లిష్ అవుతాయి, మా ప్రజలకి ప్రభుత్వం పట్ల, సిస్టమ్ పట్ల మళ్ళీ నమ్మకం కలుగుతుందో అటువంటి మెజర్స్ని రికమెండ్ చేయాలి అని ఆయన చెప్పడం జరిగింది. ఇది ఒక టైం బౌండ్ ఎక్సర్సైజ్గా జరగాలని కూడా ఆయన చెప్పడం జరిగింది. అయితే ఇక్కడ మీకు కొంచెం బ్యాక్గ్రౌండ్, ట్రూత్ అండ్ రికన్సిలియేషన్ కమిషన్స్ అనేవి ఇంతకుముందు ఎక్కడన్నా చేశారా, ఇది ఫస్ట్ టైమా అంటే ఇది ఫస్ట్ టైం ఏమీ కాదు. ఇన్ఫ్యాక్ట్ దెర్ ఈజ్ ఎ హ్యూమన్ రైట్ యాక్టివిస్ట్ బై నేమ్ ప్రిసిల్లా బి హైనర్. సో షీ ఈజ్ ఎ ఫేమస్ హ్యూమన్ రైట్ యాక్టివిస్ట్. షీ రోట్ ఎ బుక్ కాల్డ్ అన్స్పీకబుల్ ట్రూత్స్ అని ఒక పుస్తకం రాశారు. ట్రాన్సిషనల్ జస్టిస్ అండ్ ద ఛాలెంజ్ ఆఫ్ ట్రూత్ కమిషన్స్ అని 2001లో రాశారు. దిస్ లేడీ రివ్యూడ్ 40 ట్రూత్ అండ్ రికన్సిలియేషన్ కమిషన్స్. ప్రపంచవ్యాప్తంగా ఇంతకుముందు ఎస్టాబ్లిష్ చేసిన 40 ట్రూత్ అండ్ రికన్సిలియేషన్ కమిషన్స్ ఆవిడ ఏం చేశారమ్మా, రివ్యూ చేసి షీ గేవ్ ఏ కాంప్రహెన్సివ్ డెఫినేషన్ ఫర్ దిస్. సో డెఫినేషన్ మీరు ఒకసారి చూస్తే, ఈ ట్రూత్ అండ్ రికన్సిలియేషన్ కమిషన్ అనేది ఇట్ షుడ్ బి ఫోకస్డ్ ఆన్ ద పాస్ట్. ఫ్యూచర్ మీద, ఆన్గోయింగ్ ఈవెంట్ మీద కాదు, పాస్ట్ పైన ఫోకస్ చేయాలి. అండ్ ఇట్ మస్ట్ ఇన్వెస్టిగేట్ ఎ ప్యాటర్న్ ఆఫ్ ఈవెంట్స్. మన జరిగిన రకరకాల ఈవెంట్స్ని అబ్జర్వ్ చేయాలి, వాటి మధ్య ఉన్న ప్యాటర్న్ని ఐడెంటిఫై చేయాలి ఓవర్ ఏ పీరియడ్ ఆఫ్ టైం. దట్ టుక్ ప్లేస్ ఓవర్ ఏ పీరియడ్ ఆఫ్ టైం. గత 20-30 సంవత్సరాలుగా జరిగిన డిఫరెంట్ ఈవెంట్స్ని అబ్జర్వ్ చేసి వాటి మధ్య ప్యాటర్న్ ఏమన్నా ఉందా అనేది కూడా ఐడెంటిఫై చేయడం కూడా ఈ ట్రూత్ అండ్ రికన్సిలియేషన్ కమిషన్ యొక్క రెస్పాన్సిబిలిటీ అని చెప్పి తను చెప్తున్నారు. ఎడిషనల్గా ఇది ఎఫెక్టెడ్ పాపులేషన్తో ఎంగేజ్ అవ్వాలి. దిస్ కమిషన్ మస్ట్ ఎంగేజ్ విత్ ఎవరైతే ఎఫెక్ట్ అయ్యారో, దెబ్బతిన్నారో, ఎఫెక్టెడ్ పాపులేషన్ డైరెక్ట్గా వాళ్ళతో ఎంగేజ్ అవ్వాల్సిన అవసరం అనేది ఉంది. అలాగే ఇన్ఫర్మేషన్ అనేది గ్యాదర్ చేయడం అనేది జరుగుతుంది. ఓకే, వాళ్ళ ఎక్స్పీరియన్సెస్ నుంచి ఇన్ఫర్మేషన్ గ్యాదర్ చేయాలి. రెండోది, ఇట్ ఈస్ ఎ టెంపరీ బాడీ. ఇదేం పర్మనెంట్ బాడీ కాదు, ఈ పర్పస్ కోసం క్రియేట్ చేయబడ్డ ఒక టెంపరీ బాడీగానే దీన్ని చూడాల్సి ఉంటుంది. అండ్ ఫైనల్గా ఇట్ మస్ట్ గివ్ ఎ ఫైనల్ రిపోర్ట్. ఇన్వెస్టిగేషన్ అయ్యాక ఫైనల్ రిపోర్ట్ ఇచ్చాక దీన్ని డిస్బాండ్ చేసేయాలి. అండ్ ఇట్ షుడ్ బి ఇది అఫీషియల్లీ ఆథరైజ్డ్, అంటే ప్రభుత్వం ద్వారా ఆథరైజ్ చేయబడిన ఆర్గనైజేషన్ అయి ఉండాలి. ఆథరైజ్డ్ బై స్టేట్. సో స్టేట్ ఆథరైజేషన్తో ఏర్పాటు చేయబడ్డ ఒక ఆర్గనైజేషన్ అయి ఉండాలి. ఈ కండిషన్స్ అన్నీ ఫుల్ఫిల్ అయితే దాన్ని మనం ట్రూత్ అండ్ రికన్సిలియేషన్ కమిషన్ అని చెప్పేసి అంటాం. ఓకే, ఇలాంటిది తీసుకొచ్చి వాళ్ళు గతంలో జరిగిన ఈవెంట్స్ అన్నిటిని ఐడెంటిఫై చేసి, వాళ్ళతో మాట్లాడి, ప్రజలతో డైరెక్ట్గా సర్వే చేసి, డిస్కస్ చేసి, ఎంగేజ్ అయ్యి, వాళ్ళ ఎక్స్పీరియన్సెస్ నుంచి ఇన్ఫర్మేషన్ని గ్యాదర్ చేసి, ఒక రిపోర్ట్ తయారు చేసి, ఏం జరిగిందో చెప్పి, దీన్ని ఎలా మనం ఫ్రెండ్లీ రిలేషన్స్ రెస్టోర్ చేస్తామనే దానిపైన మెజర్స్ రికమెండ్ చేసి ఫైనల్ రిపోర్ట్ గవర్నమెంట్కి సబ్మిట్ చేయాలి. ఇట్లాంటి ఒక టీఆర్సీ జమ్మూ అండ్ కాశ్మీర్లో జరుగుతున్న హ్యూమన్ రైట్ వైలేషన్స్ పైన ఒక రిపోర్ట్ చేసి మెజర్స్ ఇమ్మని చెప్పేసి ఈయన రికమెండ్ చేయడం అనేది జరిగింది. దిస్ ఈజ్ ఆల్ అబౌట్ దిస్ ఆర్టికల్. అగైన్ కమ్స్ అండర్ జిఎస్ పేపర్ 2. ఆల్రెడీ కోచింగ్ కంప్లీట్ అయిన వాళ్ళు లేదా సెల్ఫ్ ప్రిపరేషన్లో ఉన్న వాళ్ళు, ఒక మెంటర్ ఉంటే మాకు చాలు, మా చదివేది మేము చదువుకుంటాం అనుకునే వాళ్ళకి ఈ మెంటర్షిప్ ప్రోగ్రామ్ హెల్ప్ అవుతుంది. దీని బ్యూటీ ఏంటంటే అగైన్ ఎల్టీఎక్స్ క్లాసెస్ స్టాండర్డ్ లైఫ్ టైం వ్యాలిడిటీ దీనికి వస్తుంది. టిల్ యూ క్రాక్ యూపీఎస్సీ, ద ఇంటరాక్షన్, మై మెంటర్షిప్, మై గైడెన్స్ విల్ బీ విత్ యూ.
సో మీతో పర్సనల్ ఇంటరాక్షన్ అనేది ఉంటుంది. మిమ్మల్ని ఎలా గైడ్ చేయడం అనేది నా రెస్పాన్సిబిలిటీ. మీకు ఏ ప్రాబ్లం ఉన్నా యూ కెన్ డైరెక్ట్లీ షేర్ విత్ మీ. ఐ విల్ రెస్పాండ్ టు యూ పర్సనల్లీ. ఈ నెంబర్కి మీరు కాంటాక్ట్ చేయొచ్చు. వివరాలు మేడం ఎక్స్ప్లెయిన్ చేస్తారు. మంచి ఆపర్చునిటీ ఏమో మిస్ చేసుకోవద్దు.